ప్రియమైన దేవుని వారలారా, దేవుడిచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ పునరుత్థానపు దినమందు మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించుటకు గాను, మిమ్మల్ని ఆరాధించుటకు గాను మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఇప్పటి వరకు మీరు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన తండ్రి. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడనై ఉండగా తండ్రి, మీ ఆత్మ చేత తండ్రి దేవా తండ్రి, అయ్యా మాకు అవసరమైనటువంటి మాటలను మీరు మాకు ప్రసాదించండి దేవా తండ్రి. మీ మాటలో శక్తి ఉందయ్యా, మీ మాటలో జీవం ఉంది తండ్రి. మీ మాటలు మమ్మల్ని నడిపించేవి కనుక నా తండ్రి దేవా, అటువంటి అమూల్యమైనటువంటి మాటలను మీరు మాట్లాడుచూ ఉండగా నా తండ్రి దేవా, మా హృదయాలు సిద్ధపాటు చేసుకుని తండ్రి దేవా, అయా వినగల చెవి కలిగిన వారుగా మేము ఉండడానికి సహాయం అనుగ్రహించండి. మా హృదయం అనే పలకల మీద ముద్రించుకునే కృపను దయచేస్తారని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తు వద్ద ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా వందనములండి. చక్కటి అంశాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాము. మన ధ్యానానికి అవసరమైనటువంటి గ్రంథాన్ని మనం చూడగలిగితే, మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి నెహెమ్యా గ్రంథం మీరు తీయగలిగితే, నెహెమ్యా గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం ధ్యానించుకుందాం ప్రియమైన దేవుని వారలారా. ఎంతో మంది చెరపట్టబడిన వారై ఉండగా రాజు అయినటువంటి నెబుకద్నెజర్ కాలంలో 3 మార్లు చెరపట్టబడినటువంటి జనాంగం, ఎంతో జనాంగం ఉన్నప్పటికీ ఆ జనాంగములో నుండి ఎజ్రా గారిని దేవుడు ప్రత్యేకపరిచినట్లుగా, ఆ జనాంగములో నుండి నెహెమ్యా గారిని దేవుడు ప్రత్యేకపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అవునండి, ఎంతో మంది సంఘములో ఎంతో మంది ఉంటూ ఉంటారు. అందులో దేవునికి ఇష్టమైన వారు కొంతమందే ఉంటారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు కొంతమందే ఉంటారు. ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా నెహెమ్యా గారిని, ఎజ్రా గారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? వారి ఆలోచనలేంటి, వారి తలంపులేంటి? మనమైతే పై స్వరూపాన్ని చూస్తాము, వారి నోటి మాటను మనము చూస్తూ ఉంటాం. కానీ దేవుడు హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు కదా. ఎందుకు ఎజ్రా గారిని ఎన్నుకున్నారు? ఎజ్రా గారిని గురించి మనం గతంలో ధ్యానించుకున్నాం. మరి నెహెమ్యా గారిని ఎందుకు ఎన్నుకున్నారు? ఆయనలో ఉన్నటువంటి తలాంతి ఏంటి, ఆయనలో ఉన్నటువంటిది ఏంటి, మిగిలిన వారిలో లేనిది ఏంటి అని మనం ఈరోజు ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని వారలారా. నెహెమ్యా గ్రంథాన్ని మనం చూడగలిగితే ఇది క్రీస్తు పూర్వము 445వ సంవత్సరంలో రాయబడింది. క్రీస్తు పూర్వము 445వ సంవత్సరంలో రాయబడింది ప్రియమైన దేవుని వారలారా. ఇంకా నెహెమ్యా అనే పదానికి, ఆ పేరుకి అర్థం ఏమిటి అంటే యెహోవా ఓదార్చువాడు. ఏంటంటే అండి, నెహెమ్యా అంటే ఏంటంటే యెహోవా ఓదార్చువాడు. ఈరోజు మనం ఎన్నో పేర్లు పెట్టుకుంటూ ఉంటాం, కానీ పేర్లకు అర్థం మనకు తెలియదు ప్రియమైన దేవుని వారలారా. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి పేరుకి కూడా, అన్ని పేర్లకు కూడా అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలను బట్టి వారి జీవితాలు ముడిపడి ఉన్నాయి. ఆ అర్థాలను బట్టి ఈరోజు చూడండి, చాలా మందికి పేర్లు పెడుతూ ఉంటారు. రెబ్కా అని పెడుతుంటారు, చక్కనిది అని. లేయా అని పెడుతూ ఉంటారు, మరియా అని పెడుతూ ఉంటారు. కానీ తగిన జీవితాలు వారిలో ఉంటాయా? కానీ బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే, ఆ పేర్లను బట్టి వారి జీవితాల్లోనికి మనం వెళ్ళగలిగితే, పేరులో ఏదైతే అర్థం ఉందో వారి జీవితాలలో కూడా మనకు అదే కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా. ఇక్కడ కూడా నెహెమ్యా అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా ఓదార్చువాడు. అవునా? యెహోవా ఓదార్చాడా?
ఏ విషయంలో నెహమ్యా గారిని ఓదార్చాడు? అదే మనం చూస్తున్నాం. అందుకనే నెహమ్యా గారి యొక్క జీవితంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే అనేక విషయాలు మనకు అర్థమవుతాయి. మన జీవితాలు ఎలా ఉన్నాయి, నెహమ్యా గారి జీవితం ఎలా ఉంది అన్నదాన్ని మనం చూడొచ్చు. నెహమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. నెహమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. అకల్యా కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు. ఎవరంట? అకల్యా కుమారుడంట. అకల్యా కుమారుడు 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా. క్లిస్వేవు మాసము అంటే నవంబరు నుండి డిసెంబరు మధ్య కాలాన్ని వాళ్ళు క్లిస్వేవు మాసము అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, షూషాను కోటలో ఉండగా. షూషాను కోట, షూషాను పట్టణము అంటే ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. ఏ పట్టణం అంటే ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. మన ప్రాంతంలో కాకినాడ పట్టణం ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. అలాగే షూషాను పట్టణము కూడా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. ఆ పట్టణములో కోటలో ఉన్నాడంట. ఎవరంట? నెహమ్యా గారు. అసలు నెహమ్యా గారి యొక్క జీవితం ఏంటో తెలుసా? చెరపట్టబడినవాడు అంటే దాసుడిగా వెళ్ళినటువంటి వాడు, దాస్యములో ఉన్నటువంటి వాడు. దాస్యములో ఉన్నటువంటి నెహమ్యా గారంట షూషాను కోటలో ఉన్నాడంట. ఏమిటి దాస్యముగా ఉన్నటువంటి వాడు షూషాను కోటలో ఎందుకున్నాడు? అది మనం బైబిల్ లోతుల్లోనికి వెళ్ళగలిగితే, వాక్య ధ్యానంలో ఇంకా ముందుకు వెళ్ళగలిగితే మనకు అర్థమవుతుంది. చూద్దాం. అక్కడ నా సహోదరులలో హనానీయులను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా. ఇక్కడ నెహమ్యా గారిని మనం ఆలోచిస్తే ఈయన కోటలో ఉన్నాడు. కోటలోనికంట ఎవరొచ్చారు అంటే కొంతమంది వచ్చారు. వారిని చూసంట వారితోనంట ఇదిగో ఇశ్రాయేలు జనాంగం ఎలా ఉంది, ఇశ్రాయేలు యొక్క జనాంగం ఎలా ఉంది, తప్పించుకుని శేషించిన వారు అక్కడ ఎలా ఉన్నారు, ఇక్కడ ఉన్నవారు ఎలా ఉన్నారు అని అంట యోగక్షేమాలు అడుగుతున్నాడంట. ఎవరండి? నెహమ్యా గారు ఏం చేస్తున్నారంట? యోగక్షేమాలు అడుగుతున్నారంట. అలా అడిగినప్పుడు అతనికి తెలిసినటువంటి సమాచారం ఏమిటి అంటే ఇక్కడ మనం చూడగలిగితే 3వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఆ దేశములో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. దేశంలో ఉన్నవారు బహుగా శ్రమ పొందుచున్నారంట, నిందలు పొందుచున్నారంట. బానిసల బ్రతుకులు ఎలా ఉంటాయండి అంటే, బానిసలు అంటే మీకు అర్థం అవ్వాలంటే పని మనుషులు. ఏమంటే మన యజమాని కరెక్ట్గా 12 అయ్యేసరికి భోజనం చేస్తాడు. పని మనిషి చేయడానికి ఉంటుందా? యజమాని కరెక్ట్గా రాత్రి 8, 9 అయ్యేసరికి పడుకుంటారేమో, కానీ పని మనుషులు చాలా పడుకోవడానికి ఉంటుందా? అంటే దాసులు అంటే ఎవరంటే పనివారు. దాసులు అంటే పనివారు, ఇంకా అమ్మబడిన వారు, చెరపట్టబడిన వారని అర్థం. ప్రియమైన దేవుని వారలారా, అయితే వారంటే ఎన్నో హింసలు పొందుతున్నారంట, శ్రమలు పొందుచున్నారంట, నిందలు పొందుచున్నారంట. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడింది. ఇంకా విశేషాలు ఏం చెప్తున్నారు అంటే ప్రజల యోగక్షేమాలు చెప్పారు. మరలా ఏమని చెప్తున్నారంటే నెహమ్యా గారికి ఇదిగో యెరూషలేము యొక్క ప్రాకారము కూలగొట్టబడి ఉన్నది. యెరూషలేము యొక్క ప్రాకారం ఏమైందంట? కూలగొట్టబడి పడద్రోయబడి ఉంది. దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నవని నాతో చెప్పిరి. వచ్చిన వ్యక్తిని అడుగుతున్నాడు ఈయన. ఎలా ఉన్నారు? మనం కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మా బంధువులు ఎలా ఉన్నారు, ఇదిగో మీ పక్కనున్న మా చుట్టాలు ఎలా ఉన్నారని అడుగుతూ ఉంటారు కదా. ఇక నెహమ్యా గారు కూడా అంటున్నారు, మరి మన దేశంలో ఉన్న జనులు ఎలా ఉన్నారు, ఇదిగో ఇక్కడ మిగిలిన శేషించిన వారు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు ఇదిగో వీళ్ళైతే ఎలా ఉన్నారు అంటే శ్రమ పొందుతున్నారు, నిందలు పొందుతున్నారు. ఇక యెరూషలేం పట్టణం దగ్గరికి వస్తే యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి దేవుని మందిరం చుట్టూ ఉన్నటువంటి యెరూషలేం చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం ఏమైందంటే కూలగొట్టబడింది, పడద్రోయబడింది, అగ్ని చేత కాల్చబడింది. ఎందుకు అగ్ని చేత కాల్చబడింది అంటే మందిరములో ఉన్నటువంటి గోడలు ఎందుకు కాల్చబడ్డాయి అంటే ఆ రోజు సొలొమోను గారు దేంతో కట్టారండి? బంగారంతో కట్టారు. కాబట్టి గోడను కాల్చివేసి బంగారాన్ని కరిగించుకుని మరీ పట్టుకెళ్ళిపోయారు. ఎన్నిసార్లు అంటే 3 మార్లు యుద్ధానికి వచ్చారు. 3 మార్లు మందిరములో ఉన్నటువంటి పాత్రలను, మందిరంలో ఉన్నటువంటి బంగారమును పట్టుకుని వెళ్ళిపోయారు. అనేక మందిని చెరపట్టుకుని వెళ్ళిపోయారు.
అందులో మరలా తిరిగి వచ్చినప్పుడు జెరుబ్బాబేలు ఆధిపత్యంలో ఒకసారి వచ్చారు, తర్వాత ఎజ్రా గారి యొక్క ఆధిపత్యంలో ఒకసారి వచ్చారు, మరలా ఇదిగో నెహమ్యా గారి ఆధిపత్యంలో చూస్తాం మనం. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ఎప్పుడైతే యెరూషలేము యొక్క ప్రాకారము కూలగొట్టబడి ఉందని విన్న తర్వాత ఏం జరిగింది అంటే, ఆ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముతో ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏంటండి, నెహమ్యా గారు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే యెరూషలేము యొక్క ప్రాకారం కూలగొట్టబడి ఉందో, ఇంకా అలాగే పడి ఉంది, ఇంకా కట్టబడలేదని ఎప్పుడైతే చెప్పారో విన్నప్పుడంట ఎక్కడ ఉన్నవాడు అక్కడే కూర్చుండిపోయంట ఏడుస్తున్నాడంట. అయ్యో, నా దేవుని మందిరము కట్టబడలేదా? నా దేవుని మందిరము చుట్టూ ఉన్న ప్రాకారం ఇంకా పడిపోయే ఉందా? ఇంకా ఎవరు కట్టలేదా అనంట ఏడుస్తున్నాడంట. ఉపవాసం ఉండి కొన్ని దినాలంట దుఃఖం కలిగి ఉన్నాడంట. ఒక్క మాటను మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఇతడు ఎలాంటి ప్రాంతంలో ఉన్నాడు అంటే, బానిసగా ఉన్నప్పటికీ కూడా రాజుగారి కోటలో ఉన్నాడు. రాజుగారి కోటలో ఉన్నటువంటి ఆయనకి ఇగో ఎక్కడో ఉన్నటువంటి యెరూషలేము కోసం ఇంత తపన ఎందుకు అంటే, నా దేవుని మందిరం ఏమైంది? కూలిపోయింది, నా దేవుని మందిరము పడగొట్టబడింది అన్నటువంటి ఆవేదన ఉంది ప్రియమైన దేవుని వారలారా, ఆవేదన ఉంది. అప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నాడు. అంటే నెహమ్యా గారి యొక్క గ్రంథాన్ని మనం చూడగలిగితే మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తున్నది ఏమిటి అంటే, నెహమ్యా గారు పడిపోయిన మందిరము కోసం, పడిపోయిన ప్రాకారము కోసం ప్రార్థిస్తున్నాడు. ప్రార్థనతోనే తన యొక్క గ్రంథాన్ని ఇక్కడ స్టార్ట్ అయినట్లుగా మనకి కనిపిస్తా ఉంది ప్రియమైన దేవుని వారలారా. చూడండి, ఇదంతా మనకి ప్రార్థనే. దేవాని సన్నిధిలో మేము ఎలా ఉన్నాము, దీన్ని సన్నిధిలో ఇదిగో ప్రాకారం కట్టడానికి మాకు నీ చిత్తమైతే మమ్మల్ని పంపించని ఇలా ప్రార్థన చేసుకుంటూ వచ్చి 11వ వచనంలో మనం చూడగలిగితే, 10వ వచనం నుంచి చూద్దామండి. చిత్తగించము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసుడైన నా మరను నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించుచు నీ దాసులను మొరను ఆలకించితివి. ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నాయందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నానని ప్రార్థించను. ఇక్కడ మనం చూడగలిగితే, యెహోవా నువ్వెంత బాహుబాల్యం కలిగిన వాడువు, నువ్వెంత గంభీరం కలిగిన వాడువు, నువ్వెంత బలవంతుడువు. అయితే యెహోవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థన ఆలకించు దేవా, నా ప్రార్థన ఆలకించు, నా మొరకు నువ్వు చెవియొగ్గి ఇదిగో ఆనందించు, నీ సన్నిధిలో ఆనందించాలనుకుంటున్నటువంటి నీ దాసులమైనటువంటి మా మొరను నువ్వు ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచు. నీ దాసునికి ఒక ఆలోచన వచ్చి, నీ దాసుడైన నెహమ్యానైనటువంటి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, కూలిపోయినటువంటి పడిపోయినటువంటి ఆ ప్రాకారాన్ని కట్టాలన్నటువంటి ఆలోచన వచ్చింది నాకు. కనుక నీ దాసుడైన నాకు వచ్చిన ఆలోచనను నువ్వు సఫలపరచుదేవా. ఏమంటే మనుషులతో సంప్రదించట్లేదండి, దేవునితో చాలా మంది దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులు సంప్రదిస్తారు. ఏమంటే నలుగురి దగ్గరికి వెళ్తే 4 ఆలోచనలు చెప్తారండి, కానీ అవి స్థిరమైనవి కాదు ప్రియమైన దేవుని వారలారా. దేవుని ఆలోచన స్థిరమైనది. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ నెహమ్యా మనకు నేర్పిస్తున్నది ఏంటి అంటే, నీకున్న ఆలోచన ఏదైనా ఉందా ఒకవేళ అది దేవుని పాదములు చెంత పెట్టు. అంతేగాని వారితో వీరితో పంచుకోవడం వల్ల వ్యర్థమైనటువంటి మాటలు తప్ప మరేమీ ప్రయోజనం లేదు. కనుక దేవా నాకు ఈ ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన న్యాయబద్ధమైంది అయితే సఫలం చేయి. అంతేకాదు దేవా, నేను వెళ్ళాలనుకుంటున్నాను యెరూషలేముకి, కాబట్టి ఈ మనుషునికి నేను ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నానో ఆ మనిషిని నా యందు దయ చూపేటట్లు చెయ్యి. అంటే ఒక మనిషిని యందు దయ చూపాలన్నా, ఒక మనిషిని యందు ప్రేమ కలిగి ఉండాలన్నా ఎవరి చిత్తము? దేవుని సంకల్పం అది. అంతేగాని కొంతమంది అనుకుంటారు ఏదో మనం ఇచ్చి వారి దగ్గర ప్రేమ సంపాదించాలనుకుంటారు.
ఏదో పెట్టి వారికి ప్రేమ సంపాదించాలనుకుంటారు. ఇదన్నీ వ్యర్థమైన ప్రేమలో ప్రియమైన దేవుని వాళ్ళారా. నెహమ్యా అంటున్నారు, దేవా ఇదిగో నేను ఎక్కడైతే పని చేస్తున్నానో ఆ యజమాని దయ చూపునట్లుగా నన్ను పంపించినట్లుగా నీవే కృప చూపమని బ్రతిమలాడుకొనుచున్నాడంట. ఎవరిని? దేవుణ్ణి. ఏమంటే దేవుడు మాత్రమే ఏదైనా ఇవ్వగలిగిన వాడు, దేవుడు మాత్రమే ఏదైనా చెయ్యగలిగిన వాడు. అందుకనే మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులైతే నీ వరకు ఎంతవరకు వస్తారు? సపోజ్ ఒక ఉదాహరణ మనం చెప్పుకుంటే, నువ్వేదో హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మనుషులు ఎంతవరకు వస్తారు అంటే కేవలం డోర్ వరకు మాత్రమే వస్తారు. తర్వాత డాక్టర్లు అంటారు, మీరు ఇక్కడే ఉండిపోవాలి, మీరు లోపలికి రావడానికి వీల్లేదంట. కానీ లోపలికి వెళ్ళగలిగిన సామర్థ్యం కలిగిన వారు ఎవరు అంటే దేవుడు. ఆయన ఏమని అభయం ఇచ్చాడంటే, నేను నీ దగ్గర ఉన్నవాడిని, నీలో ఉన్నవాడిని, అంతటా ఉన్నవాడిని, అన్ని కాలాలలో నేను ఉన్నవాడిని. మరి అలాంటి ఉన్నవాడిని మనం నమ్ముకోకుండా ఉన్నవాడిని మనం తృణీకరించి లేనివాడిని నమ్ముకుంటాం ఏంటండి ఈరోజు? అంటే ఎంతగా మనం చూసారా, దేవుడంటే ఎరుగని వారిగా మనం ఈరోజు ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకనే నెహమ్యా దేవుని సన్నిధిలో మొరపెట్టి, నా యజమాని మనసు కరిగించు దేవా, ఆయన నా యందు దయ చూపాలి అని ప్రార్థన చేసంట ఎక్కడికి వెళ్ళాడంటే అతని ఉద్యోగంలోనికి అతను వెళ్ళిపోయాడు. ఏంటి ఆయన ఉద్యోగం ఏంటని మనం ఆలోచిస్తే, రాజుగారి కంట గిన్నె అందించేవాడంట. అతనికి ఉన్న ఉద్యోగం ఏంటండి? రాజుగారికి గిన్నె అందించేవాడంటే. గిన్నె అందించడం అంటే, రాజుగారు ఇదిగో నేను పానం చెయ్యాలి అంటే ద్రాక్షారసాన్ని అందించాలి, ఇదిగో నేను ఆహారం తినాలి అంటే భోజనాన్ని అందించాలి. ఏంటి డైరెక్ట్గా అందించడం కాదు, రాజుగారు తినే ముందు ఎవరు టేస్ట్ చేయాలి? ముందు నెహమ్యాయే టేస్ట్ చేయాలి. అందులో ఒకవేళ ఎవరైనా ఏమన్నా కలిపారేమో రాజుగారికి అలా డైరెక్ట్గా పెట్టరండి. రాజుగారికే కాదండి, ఈ రోజు ఆధిపత్యంలో ఉన్నటువంటి వారు రాజకీయ నాయకులకైనా సరే ఈ ఫుడ్ ఏం చేస్తారంటే చెక్ చేస్తూ ఉంటారు. ఏమో ఇందులో విషపూరితమైనది ఏదైనా ఎవరైనా కలిపారేమో శత్రువులు. అలాగే రాజుగారికి కూడా గిన్నె అందించేవాడు, రాజుగారు తినేది ప్రతిదీ కూడా ఆయన టేస్ట్ చేసి తినాలి. ఒకవేళ ఎవరైనా విషాన్ని కలిపితే ఒకవేళ ముందెవరు చనిపోతారు? నెహమ్యా గారే చనిపోతారు. అంటే రాజుగారి ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డం వేస్తున్నాడు ఈయన. అంటే ఒక మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు, ఒక నమ్మకస్తుడిగా ఉన్నాడు. మొట్టమొదటిది దేవుని పని కోసం అతడు ఆతృత పడుతున్నాడు. ఒకనాడు అపోల్లో గురించి ఆలోచించాం చూసారా. అపోల్లో అంట ఆత్మలో తీవ్రత కలిగిన వాడుగా యెరూషలేముకి వచ్చాడంట. ఎక్కడి నుంచి? అలెగ్జాంద్రియ ప్రాంతం నుండి. అలాగే ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈయన కూడా ఎలా ఉన్నదంటే, ఈయన కూడా కూలిపోయినటువంటి ఆ ప్రాకారం కట్టడానికి ఆసక్తి కలిగిన వాడుగా నెహమ్యా గారు ఉన్నారు. అయితే ఒక నమ్మకస్తుడిగా పనిచేస్తున్నాడు. ఏమండి, వేరే దేశము నుండి చెరపట్టబడి దాసుడుగా వచ్చినటువంటి వ్యక్తిని రాజుగారు పక్కన నిలబెట్టుకుంటారు. అసలు రాజుగారు పక్కన నిలబెట్టుకున్నారు అంటే అతడు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో చూడండి. కొన్ని గృహాలలో చూస్తూ ఉంటాం, కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ గృహంలో మనం వెళ్ళినటువంటి ఆ ఫంక్షన్లో కొంతమంది చాలా హడావుడిగా తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఏంటి ఈవిడ ఎంత హడావుడిగా తిరుగుతుంది, ఈవిడ మీకు బాగా సమీప బంధువు అంటే, లేదండి మాకు సమీప బంధువు కాదు, అంతకన్నా గొప్పది. ఎందుకంటే మా ఇరుగు పొరుగునే ఉంటారు ఆవిడ. కానీ అన్ని విషయాల్లో కూడా మాకు ఎలా ఉంటారు? చేదోడు వాదోడుగా నమ్మకస్తులుగా ఉంటారు. అంటే బంధువులు కాకపోయినా నమ్మకస్తులైన వారు, ఎలాంటి వారైనా ఎవరైనా వారిలో నమ్మకత్వాన్ని ఎవరు చూస్తున్నారు? మనుషులు చూస్తున్నారు. అంటే నెహమ్యా గారు ఒక బానిసగా ఉన్నప్పటికీ కూడా అతని యొక్క నమ్మకత్వాన్ని బట్టి రాజుగారు తన పక్కన నిలబెట్టుకున్నారంట. అయితే ఇప్పుడు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఎలా వచ్చిందో మనం చూస్తున్నాం. అలాంటి స్థితిలో ఉన్నాడు. చక్కని స్థితిలో ఉన్నటువంటి ఆయనకి ఇంకా దుఃఖం ఏమిటి అంటే అసలు అతను చింత ఉండకూడదండి. ఎందుకంటే నా జీవితం బాగుంది కదా, అంతే కదా. ఈరోజు మనుషులుగా మనం అదే కదా ఆలోచిస్తాం. నాకేంటి, నేను బాగానే ఉన్నాను కదా, నా జీవితం బాగానే ఉంది కదా, నేను రక్షింపబడ్డాను కదా, మిగిలిన వారి సంగతి నాకెందుకు, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, ఇదిగో ఎవరెలా పోతే నాకేంటి. ఏమంటే కళ్ళ ముందు ఎంతో మంది కష్టకాలంలో కనిపించినా కూడా చాలా మంది లెక్క చేయరండి. ఎందుకంటే నా స్థితి బాగానే ఉంది కదా,
వాళ్ళ కోసం నేను ఎందుకు పట్టించుకోవాలి అనుకుంటారు. కానీ నెహమ్యా గారికి అలాంటి ఆలోచన లేదండి. నేను ఇక్కడ బాగున్నా, నాకు చింత లేకపోయినా కానీ ఇదిగో నా దేవుని మందిర ప్రాకారం మాత్రం కూలిపోయి ఉంది, నేను దాన్ని కట్టాలి అన్నటువంటి ఆలోచన కలిగంట రాజుగారి దగ్గరకంట గిన్నె అందించడానికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన మనం చూడగలిగితే 2వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చూస్తున్నాను. అటు తరువాత అర్తాహస్తు రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుండగా నేను ద్రాక్షారసమును తీసుకుని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేను ఎన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ యొక్క నెహమ్యా గారితో, కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. ఏమంటున్నాడండి రాజు? ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, ఏదో గిన్నె అందించేసి వెళ్ళిపోతాడు, నాకు ఏదో ఆహారం పెట్టేసి వెళ్ళిపోతాడు అంతవరకునే అన్నట్టుగా లేదండి. రాజుగారికి నెహమ్యా గారికి ఉన్నటువంటి సంబంధం ఎంతవరకు ఉందంటే ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఏంటి నీవు నెహమ్యా నీ ముఖంలో విచారం ఉందేటి, నీ హృదయములో దుఃఖం ఉన్నట్టుందేటి, చింత ఉన్నట్టుందేంటి? నెహమ్యా నీ హృదయం అంటే నెహమ్యా గారిని మాత్రమే కాదు, అతని హృదయాన్ని కూడా చూడగలుగుతున్నాడు. హృదయంలో దుఃఖం ఉందని అతడు ఏం చేయగలుగుతున్నాడు? తెలుసుకోగలిగాడు. ఏంటి నెహమ్యా, ఎప్పుడూ లేదు నీ ముఖం ఇలాగా, ఏంటి ఈ రోజు ఇలా ఉందేంటి, నీకు ఏమైనా వ్యాధి కలిగిందా? లేదు. నీకు ఎలా ఉందంటే నీ ముఖం విచారముగా ఉంది, నీ యొక్క హృదయం ఎలా ఉంది అంటే దుఃఖము చేత ఉన్నది. అసలు ఏం జరిగింది? నేను ఏదైనా చెయ్యాలా నీకు సహాయం? అసలు ఎవరన్నా అడుగుతారండి? బంధువులు కొంచెం ఏదో ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, అందులో కొంచెం గొప్పవారు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ యొక్క ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా కనిపిస్తే ఒకవేళ వాళ్ళు ఏం చేస్తారు? ముఖం చాటేసి వెళ్ళిపోతారు. అమ్మోయ్, ఇప్పుడు నేను కనిపిస్తే నన్ను ఏమన్నా అప్పు అడుగుతారేమో వీళ్ళు అన్నటువంటి ఆలోచనతో ముఖం చాటేసి చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మహారాజు ఏమంటున్నాడంటే, ఇగో నెహమ్యా, ఏంటి నీ ముఖం విచారముగా ఉంది, నీ హృదయం దుఃఖంతో నిండి ఉన్నది, నేను ఏదైనా చెయ్యాలా? ఎప్పుడు నీ ముఖాన్ని నేను ఇలా చూడలేదయ్యా, ఇంత విచారంగా నేను ఎప్పుడు చూడలేదు, నేనేమన్నా చెయ్యాలా నీకు సహాయం అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ మనసు ఎవరు కలిగించారండి? వెనక ఒక ఆయన త్రిప్పుతున్నాడు. ఏంటి? ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆయనే యెహోవా, ఆయనే ఉన్నవాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మనసులను త్రిప్పువాడు. ఆయన ఏం చేయగలిగిన వాడండి? మనసులను త్రిప్పువాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, నేనేమన్నా చెయ్యాలా అన్నప్పుడు అప్పుడు నెహమ్యా గారు చెప్తున్నారు, అయ్యా నేనైతే ఇక్కడ బాగానే ఉన్నాను, నాకు ఏ లోటు లేదు, రాజు చిరంజీవగును కాక మీరు చాలా బాగా చూసుకుంటున్నారు, కానీ నేనున్న ప్రాంతములో, నేనున్న దేశములో నా దేవుని మందిర ప్రాకారం పడిపోయి ఉందయ్యా, కూలిపోయి ఉంది, దాన్ని ఎవరు కట్టట్లేదు, అది కట్టాలన్న ఆలోచన నాలోనికి వచ్చిందయ్యా, కాబట్టి నేను అది కట్టాలనుకుంటున్నాను, కాబట్టి నాకు సహాయం చేయండి అని చెప్పినప్పుడు రాజుగారు ఎంత గొప్ప మనసు దేవుడు కలిగించాడు అంటే, ఇదిగో నీకెన్ని రోజులు సెలవు కావాలన్ని రోజులు సెలవు తీసుకో, అంతేకాదు నిన్ను ఎవ్వరూ ఆపకుండా, ఎవ్వరూ అడ్డగించకుండా నేను తాకీదు రాస్తున్నాను. రాజుగారే తాకీదు రాసి రాజుగారి చేతులు ఉన్నటువంటి ఉంగరంతో ముద్ర వేశారనుకోండి, ఎవ్వరూ ఆపు చేయడానికి లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎవరో ఆపు చేయడానికి లేదు. కనుక అలా ముద్ర వేసంట, తాకీదు రాయించంట, ముద్ర వేసంట, అతన్ని సాగనంపాడంట. నీకేమన్నా అవసరం ఉన్నాయా? ఏమన్నా చందనపు మ్రాన్లు కావాలా? నీకేమైనా చెట్లు నరికించి ఇవ్వాలా? నీకు ఏదైనా కావాలా? ఏది కావాల్సిన వాళ్ళు పట్టుకెళ్ళు. ఇట్లా ఒక బానిసతో మహారాజు మాట్లాడుతున్నాడు. అంటే అంతగా నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు నెహమ్యా. ప్రియమైన దేవుని వాళ్ళ, నమ్మకత్వం కలిగినటువంటి నెహమ్యా. ఎంత నమ్మకత్వం అంటే ఎక్కడంటే శత్రువుల రాజ్యంలో. ఏమండి, మన ఇంట్లో మనల్ని మెచ్చుకోవచ్చండి, కానీ బయట ఇంట్లో మనల్ని పొగుడతారా? కానీ మన ఇరుగు పొరుగు వారు కూడా మనల్ని మంచివారు అంటున్నారంటే మనం అది సంపాదించుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, చాలా కష్టమండి. మంచి సంపాదించుకోవాలంటే చాలా కష్టం ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ చెడు సంపాదించుకోవాలంటే ఒక్క నిమిషం పట్టదు.
ఒక్క నిమిషం పట్టదు. నోటి మాట, ఒక్క మాట చేత మనం చెడును సంపాదించుకుంటాం ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ ఎంతో కష్టపడి మన క్రియల చేత, మన మాట చేత, మన మనసు చేత మనం ఏం చేస్తామంటే మంచిని సంపాదించుకోగలుగుతాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒక పుట్టిన బిడ్డ ఎదగడం ఎంత కష్టమో 20 సంవత్సరాలు పడుద్దండి. మంచిని సంపాదించుకోవడం కూడా అంతే కష్టం ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ఇక్కడ తాకీదులు రాయించి ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. చూడండి 2వ అధ్యాయం 8వ వచనంలో చివరి మాటను మీరు చూడగలిగితే చదవండి. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాస్తము కొలది రాజు నా మనవి ఆలకించును. నేనేదో గొప్పోడిని, నేనేదో రాజుగారికి సేవలు చేస్తున్నాను, నేనేదో నమ్మకస్తుణ్ణి అని ఆయన ఉప్పొంగిపోతలేదు. గడిచిన వారు మనం మాట్లాడుకున్నట్లుగా ఆయన అతిశయించట్లేదు. నా గొప్పతనం ఇది అని ఆయన అనుకుంటలేదు. మరి ఏమంటున్నాడు అంటే నా దేవుని కరుణాస్తము నాకు తోడుగా ఉన్నందున, ఆయన కృప నాకు తోడుగా ఉన్నందున రాజు నా మనవి విన్నాడు. ఆయన తోడు లేకపోతే, ఆయన కరుణాస్తము లేకపోతే రాజు నా మాట వింటాడా? బానిసను నేను, ఒక పనివాణ్ణి, నా మాట రాజు ఎందుకు వింటాడు? రాజు మాటే అందరూ వినాలి, అంతేగాని బానిస మాట రాజు వినడు ప్రియమైన దేవుని వర్లారా అని మొదటి స్థానాన్ని ఎవరికి ఇస్తున్నాడు అంటే నెహమ్యా దేవునికి ఇస్తున్నాడు. ఆయన కరుణాస్తం ఉంది కాబట్టే రాజు నా మనవి ఆలకించాడు అని ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు ప్రియమైన దేవుని వర్లారా. అంటే ఇక్కడ మనం చూడగలిగితే అతనిలో ఉన్నటువంటి తపన ఏంటి అంటే మొట్టమొదటిగా మందిరపు ప్రాకారాన్ని, పడిపోయినటువంటి దాన్ని కట్టాలి అంటే దేవుని పని జరిగించాలి. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, ఎంతో మంది దేవుని వాక్యము తెలిసిన వారై ఉన్నప్పటికీ కూడా, ఎంతో మంది దేవుని గూర్చినటువంటి దేవుని బాహుబలమును తెలిసిన వారై ఉండి కూడా వారు ముందుకు నడవలేకపోతున్నారు రక్షణలోనికి. వారి వెనుకున్నటువంటి ఎంతో మంది, ఇదిగో నేను ముందుకు వస్తే నా వెనుకున్న వారు కూడా వస్తారు ప్రభువులోనికి అన్నటువంటి ఆలోచన లేకుండా ప్రియమైన దేవుని వారలారా వారు అక్కడనే ఆగిపోతున్నారు. దేవుని పని కొరకు, దేవుని సంకల్పం కొరకు, దేవుని ప్రణాళిక ఏంటో అసలు, ఇదిగో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా నేను పుట్టాను కదా, ఎవరికి తెలియని విషయాలు దేవుడు నాకు అందించాడు కదా, మరి నేనేం చెయ్యాలంటే ముందుకు నడవాలి. ఆత్మీయ జీవితంలో నేను ముందుకు నడిచి నా వెనుకున్న వారిని నేను నడిపించాలి కదా అన్నటువంటి ఆలోచన ఈ రోజు ప్రజల్లో లేదు ప్రియమైన దేవుని వారలారా. కానీ నెహెమ్యా గారికి ఉంది. ఏమంటే ఎంతో మంది యెరూషలేములో యూదులు ఉన్నారు కదా, యెరూషలేములో ఎంతో మంది జనాంగం ఉన్నారు కదా. అంతకుముందు ఎజ్రా ద్వారా వెళ్ళిన వారు, అంతకు ముందు జెరుబ్బాబేలు ద్వారా వెళ్ళిన వారు ఎంతో జనం ఉన్నారు. వాళ్ళకి లేని ఆలోచన, వాళ్ళకి రాని ఆలోచన ఎవరికి వచ్చిందని నెహెమ్యాకు వచ్చింది. వారు ప్రతి దినము చూస్తున్నారు మందిరాన్ని, ప్రతిదినం కూలిపోయిన గోడను చూస్తున్నారు. చూసినా కూడా ఏమనుకుంటలేదు, అల్లో కట్టాలన్న ఆలోచన వారికి లేదండి. ఈరోజు దేవునిలో గొప్పతనాన్ని ఎంతో మంది చూస్తారండి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను ఎన్నో చూసే ఉంటారండి, కానీ వాళ్ళకి మనసు ఉండదండి. నేను దేవునిలో రక్షణ పొందుకోవాలన్న మనసు వారికి ఉండదు ప్రియమైన దేవుని వారలారా. చూస్తున్న వారికి రాని ఆలోచన చూడని వానికి షూషాను కోటలో ఉన్నటువంటి ఆయనకి వచ్చింది ప్రియమైన దేవుని వారలారా. ఆయనకి వచ్చింది అంటే నెహెమ్యా దేవుని చేత ఆ పనికి ఎన్నుకోబడిన వాడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఎన్నుకోబడినటువంటి వాడిగా మనకే కనిపిస్తా ఉన్నాడు. చూడ మరొక మాటను మీరు చూడగలిగితే, మరొక మాటని 10వ వచనంలో ఇశ్రాయేలీయులకు క్షేమం కలుగజేయు వచ్చెనని విని బహుగా దుఃఖపడి అంతటా నేను యెరూషలేము ఉండి రాత్రి యందు నేనును నాతో కూడా నున్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నెబుకద్నెజరునైనను చెప్పలేదు, ఎవరితోనైనను చెప్పలేదు. చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే అంత తాపత్రయం కలిగి తన ఆలోచనలు, తన తలంపులు అన్నీ కూడా ఏంటి, నాకు నా జీవితం బాగుంది కదా అని అనుకోకుండా దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ పనిని జరిగించడానికి అంత ఆసక్తి కలిగి తన ఉద్యోగానికి సెలవు పెట్టుకుని రాజుగారు పర్మిషన్ అడిగి దేవుని సన్నిధిలో అనేక దినాలు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దుఃఖపడి ఇంత ప్రేరణతో ఆయన వస్తే అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది ఏం చేస్తున్నారంట చూడండి.
హోరోనీయుడైనటువంటి సన్బల్లటును, అమ్మోనీయుడైనటువంటి టోబియాను దాసుడును ఇశ్రాయేలుకు క్షేమము కలుగజేయవాడు ఒక్కడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. ఏంటండి, మంచి చేయడానికి వచ్చినప్పుడు మంచి చేయడానికి వచ్చిన వాడిని చూసి దుఃఖపడుతున్నారేంటి? ఇశ్రాయేలుకి క్షేమం కల్పించడానికి ఒకడు వచ్చాడండి, ఒకడు దిగాడండి అనంట అతని గురించి మెచ్చుకోవలసింది పోయి ఏం చేస్తున్నారంట? బాధపడుతున్నారంట. అయ్యో, ఒకడు దిగాడు పడిపోయిన దానిని కట్టడానికి, ఇశ్రాయేల్ని బలపరచడానికి. ఎవని 10 మందిలో ఒకడు బలహీనుడు ఉన్నాడనుకోండి, 10 మందిని కూడా ఏం చేస్తాడండి? బలహీనపరుస్తాడండి. యుద్ధ రంగంలోనికి వెళ్ళే సైన్యంలో ఒకడు బలహీనుడు ఉన్నాడు అనుకోండి, ఆ బలహీనుడు మరొకరిని బలహీనత చేస్తాడు. మనం గెలుస్తామా? యుద్ధంలో మనం ఓడిపోతామేమో, అవసరమా మనకి అని అనుకుంటా ఉంటాడు. అందుకనే మనకి ఈ యొక్క రాజుల గ్రంథాల్లో మనం చూడగలిగితే, ఒకవేళ పిరికివాడైనటువంటి వాడు ఎవడైనా ఉంటే, ఒకవేళ పిరికివాడైనటువంటి వాడు సైన్యంలో ఉంటే వాడిని వెంటనే ఇంటికి పంపించేయండి. ఎందుకంటే వీని వల్ల సైన్యంలో అనేకులు పిరికివారుగా అవుతారేమో అని. అయితే నెహమ్యా ఎంత ధైర్యము కలిగి ఎంత తాపత్రయం కలిగి నెహమ్యా గారు యెరూషలేముకు వస్తే అక్కడ ఉన్నటువంటి వారు మెచ్చుకోవలసింది పోయంట. ఏమంటున్నారంట? ఒకడు దిగొచ్చాడు. నీ ఒక్కడి వల్ల ఏమవుతుంది? ఒకడు దిగొచ్చాడు, మనల్ని అలాగే అంటారండి. ఇదిగో ప్రపంచమంతా ఒకవైపు ఉంటే, సమాజం అంతా ఒకవైపు ఉంటే, నువ్వు ఒక్కడవో ప్రపంచాన్ని మార్చేస్తావా? అండ్ మార్చి చూపించాడు యేసుక్రీస్తు వారు. ఒక్కడే ప్రపంచాన్ని మార్చలేదా? పౌలు గారు ఒక్కడేనండి ప్రపంచాన్ని మార్చలేదా? ప్రియమైన దేవుని వారలారా, ఎన్నో ప్రాంతాలకు దిగి ఎంతో మందిని మార్చినటువంటి జీవితాలను మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. వారు అంటున్నారంట, ఒక్కడు దిగొచ్చాడు, ఈ ఒక్కడు ఏం చేసేస్తాడు? ప్రియమైన దేవుని వారలారా, ఏమంటే 10,000 మాటలు మాట్లాడుట కంటే పనికిరానివి శ్రేష్టమైనవంట 5 మాటలు మాట్లాడితే మేలంట. అంటే 5 మాటలు శ్రేష్టమైన మాటలంట, 10,000 మాటలు పనికిరాని మాటలతో సమానమంట. ప్రియమైన దేవుని వారలారా, అది ఎంత వాస్తవమో అలాగే 1000 మంది సైన్యం ఉన్నప్పటికీ కూడా దేవుని తరపున నిలబడిన వాడు ఒక్కడు చాలండి. గొలియాతుని చంపడానికి ఒక్కడే నిలబడ్డాడు. దావీదు గారు. అంటే ఒక్కడు చాలు. ఎవరి తరపున వచ్చాడంట? జీవము కలిగినటువంటి దేవుడు తరపున నిలబడిన వాడు ఒక్కడు చాలండి. అలాగే ఈ రోజు కూడా సువార్తకు వెళ్తున్నప్పుడు కానీ, ఇదిగో ఇలాంటి ఒక మీటింగ్ పెడుతున్నప్పుడు కానీ చాలా మంది మీ ఒక్కలేం చేస్తారు? మీ ఒక్కలు ఏమో, మా ఒక్కలనే దేవుడు ఎన్నుకున్నాడేమో, నీ ఒక్కడనే దేవుడు ఎన్నుకున్నాడేమో. చాలా మంది అలా అనేసరికి వీళ్ళలో కూడా ఏం కలుగుతుందంటే పిరిగితనం కలుగుతుంది. అవును కదా, నేను ఒక్కడనే ఏం చేయగలను? ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఒక్కడిని ఎన్నుకుంటాడు. నేను ఒక్కొక్క పని నిమిత్తము ఆ ఒక్కడిని ఎన్నుకుని దేవుడు విడిచిపెట్టాడండి. పౌలు గారు అంటున్నారు, మా సువార్త పరిచర్యలో మాకెన్నో అపాయాలు కలిగినా దేవుడు మాకు ఉపాయం చూపించకుండా ఉండలేదు. మన సంసార జీవితంలో, మన యొక్క కుటుంబ సమస్యల్లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు వాటికి ఏం చేయడండి? ఆ సమస్యల్లో కొట్టుకుపోయేలా మనల్ని వదిలిపెట్టేయడు. మన చేయి పట్టుకుంటాడు. ప్రియమైన దేవుని వారలారా, మన చేయి ఆయన పట్టుకోవడానికి మనం చేతిని అందించగలుగుతున్నామా? నెహమ్యా గారు అంటున్నారు, నీ కరుణాహస్తము నాకు తోడుగా ఉన్నందున రాజు ఒప్పుకున్నాడు, నా మనవి ఆలకించాడు అంటున్నాడు. అయితే ప్రజలేమంటున్నారు? ఒకడు వచ్చాడని సంతోషించవలసింది పోయి ఒకడు దిగొచ్చాడు, ఏం చేస్తాడు? ఏంటి, మందిరం ప్రాకారాన్ని కట్టేస్తాడా? ఇశ్రాయేల్ని నిలబెట్టేస్తాడా? ఇశ్రాయేల్ ఇప్పటికే బ్యాచ్లుగా ఇడిపోతున్నారు కదా, వాళ్ళందరినీ ఏకపట్టా మీద నిలబెడతాడా అని ఇన్ని మాటలు మాట్లాడుకుంటూ అయితే అతని గురించి అంట దుఃఖపడుతూ ఉన్నారంట. ప్రియమైన దేవుని వారలారా, దుఃఖపడుతూ ఉన్నారంట. చూడండి, ఇక ముందుకు మనం వెళ్ళగలిగితే 2వ అధ్యాయము 17వ వచనం. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ తెలిసి ఉన్నది, యెరూషలేము ఇట్లు పాడైపోయిను, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను, మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఎవరు ఎన్ననుకున్నా గానీ నెహమ్యా గారు ఎవరి మాటలు పట్టించుకోవట్లేదు. ప్రజల్లోనికి వెళ్ళాడు.
ఆ రాత్రి కాలం అందంట ఆ మందిరం చుట్టూ తిరిగాడంట, అంతా పరిశీలించాడంట. పరిశీలించి ఆ ఉదయం కాగానే ప్రజల మధ్యకు వచ్చి, అయ్యా ఇదిగో మన దేవుని మందిరానికి ఒక పేరుంది. కింగ్ సాలమాన్ కట్టినటువంటి మందిరం అనగానే ఒక పేరుంది. ఆ పేరును మనం పోగొట్టకుండా, పేరు ప్రతిష్టలు పోగొట్టకుండా పడిపోయిన దాన్ని మరలా కడదాం. రండి. ఈ పని కోసం నేను మంచి ఉద్యోగాన్ని వదులుకుని వచ్చాను, నేను నాకున్న మంచి స్థితిని నేను వదులుకుని వచ్చాను, నేను ఈ దేవుని పని జరిగించడానికి నేను అలాంటి స్థితి నుండి నేను ఇక్కడికి వచ్చాను. ఇదిగో మీరు ఇక్కడ ఉన్నవారే కదా, రండి నాతో చేతులు కలపండి, రండి పడిపోయిన గోడను మనం కడదాం. దేవుని పనిలో మీరు అందరూ సహకరించండి. చాలాసార్లు ఇలాగే అంటూ ఉంటామండి మీటింగ్స్ పెడుతున్నప్పుడు, ఇదిగో సువార్త ప్రకటిస్తున్నాం, 3 రోజులు సువార్త ప్రకటించాలనుకుంటున్నాం, మీరు కూడా సహకరించండి అంటే చాలామంది అనుకుంటారు ఇదిగో గ్రౌండ్ తోడడానికి వస్తారంటే నామోసిగా ఫీల్ అవుతుంటారండి. గ్రౌండ్ తోడడానికి ఏమంటే గ్రౌండ్ మనం ఉత్తప్పుడు వెళ్ళి తోడం, ఇది దేవుని పని కొరకు మనం తుడుస్తున్నాం. ఏమంటే పాంప్లెంట్స్ ఇవ్వడానికి వస్తారంటే సిగ్గండి, పాంప్లెంట్స్ ఇవ్వడానికి కూడా సిగ్గండి, పేపర్లు పంచిపెట్టడానికి కూడా సిగ్గండి. ఇలా ప్రతి విషయంలో కూడా సిగ్గుపడుతూ ఏదో చిన్న చూపు చూస్తూ మేము రాం మీటింగ్స్కి వస్తామండి వాక్యం వినడానికి, కానీ ఈ పనులకు మేము రాము అని చెప్తా ఉంటారు. దేవుని పని ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ నెహమ్యా అంటున్నారు మీరందరూ రండి 17వ వచనంలో మీరందరూ రండి అని చెప్పి 18వ వచనం మీరు చూడగలిగితే, ఇదియో గాక వారు నాకు సహాయం చేయ దేవుని కరుణాస్తమును గూర్చి రాజుగారు సెలవిచ్చిన మాటలన్నింటినీ వారికి చెప్తున్నాడండి, బలపరచబడతాను. ఏంటారు ఇక్కడ దేవుని పిల్లలై ఉన్నటువంటి మీరు దేవుని పనికి రానంటున్నారు, కానీ ఒక అన్యుడు, ఆ దేశంలో ఉన్న మహారాజు ఒక అన్యుడు ఇదంతా విని నన్ను ఈ పని చెయ్యమని పంపించాడు. నిజంగా చాలా ప్రాంతాలకు మేము సువార్తకు వెళ్తూ ఉంటామండి. వెళ్ళినప్పుడు క్రైస్తవుల కన్నా ఐందవ సోదరులు ఎక్కువగా మమ్మల్ని చేరతీస్తూ ఉంటారు. చేరతీయటంటే మీకు ఏం కావాలి, మీకు కరెంట్ సరఫరా కావాలా, మా ఇంట్లోంచి తీసుకోండి. నిజంగా చాలా చోట్లండి హైందవ సహోదరులు ఇదిగో మీకు కరెంట్ దగ్గరగా ఉంటుంది, ఇదిగో మా గుడిలోంచి తీసుకోండి, మా మందిరంలోంచి తీసుకోండి. ఎంతగా హైందవ సోదరులు సహాయపడతారు, కానీ క్రైస్తవులు చాలా మంది అండి లేదండి మేము వేరే సంస్థ. ఇక్కడ ఇశ్రాయేళ్లు కూడా అలాగే ఉన్నారు ప్రియమైన దేవుని వల్లారా. అందుకనే ఏం చెప్తున్నాడంటే ఈయన, ఇదిగో మీరు దేవుని పిల్లలై ఉండి మీకు చలనం లేదు, కానీ ఇది ఒక అన్యుడై ఉండి కూడా మహారాజు నాకు అన్నీ ఇచ్చి పంపించాడు, నీ పని పూర్తి చేసుకునిరా, నీ దేవుని పని పూర్తి చేసుకుని రా నన్ను పంపించాడు అని ఎందుకు చెప్తున్నాడు అంటే వాళ్ళు బలం పొందుకోవాలని. చూడండి అక్కడ మనం చూడగలిగితే ఆ కింద మాటలో మనం చూడగలిగితే, మనము కట్టుటకు పూనుకుందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిరి. అయితే హోరోనీయుడైనటువంటి సన్బల్లట్టును, అమ్మోనీయుడైనటువంటి దాసుడు టోబియాను వాడును, అరాబీయుడైనటువంటి గేషేమును ఆ మాట వినంట మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా మరలా బయలుదేరే 2-3. ఈయనేమో ప్రజలను బలపరుస్తున్నాడు, రండి దేవుని పని చేద్దాం, పడిపోయిన గోడను కడదామని. మరలా 3 వచ్చి అంటున్నారు, ఏంటి మీరు పడిపోయిన గోడను కడతారా, అసలు రాజుగారు మీకు ఆజ్ఞ ఇచ్చాడా, మీకు రాజు ఆజ్ఞ ఇవ్వకుండా నువ్వేంటి ఇలాగ అందరినీ కూడా పోగేస్తున్నావు నువ్వు అని అంటున్నారు. ఈరోజు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు కూడా కొందరండి చాలా హడావుడి చేస్తూ ఉంటారు, అసలు మీకు పర్మిషన్ ఉందా అంటూ ఉంటారు. ఏమంటే పర్మిషన్ ఇప్పుడు కాదండి, ఎప్పుడో పర్మిషన్ మనకు ఉంది. ఎవరి మతాన్ని కించపరచకుండా ఎవరి మతాన్ని వారు స్వాతంత్రంగా ఏం చేయొచ్చంట, ప్రకటించుకోవచ్చంట. ఇది మన రాజ్యాంగంలోనే ఉంది. కానీ కొంతమంది ఇది తెలియక మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతూ ఉంటారు ప్రియమైన దేవుని, అంటే ఏదో గొప్పవారుగా వారు ఫీల్ అవుతూ ఉంటారు ప్రియమైన దేవుని వారు. ఇక్కడ కూడా అంటున్నాడు, రాజుగారు అసలు పర్మిషన్ ఇచ్చారా నీకు, ఏది పర్మిషన్ ఎత్తేని, నువ్వేటి ఎంత హంగామా చేస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు అనంట వీళ్ళ మాటలనంట తృణీకరిస్తున్నారంట. చూడండి కింద మాటలు మీరు చూడగలిగితే 19వ వచనం 20వ వచనాన్ని మనం 20వ వచనాన్ని చూద్దామండి. 20వ వచనాన్ని, అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనిచున్నాము. యెరూషలేమునందు మీకు భాగము స్వాతంత్రమైనను జ్ఞాపక సూచన లేదని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ మనం చూడగలిగితే ఏమంటున్నారు అంటే, ఇదిగో పని ప్రోత్సహించినటువంటి వారిలో ఉన్నవారే
పని జరగకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారంట. ప్రియమైన దేవుని వారలారా, బెదిరిస్తూ ఉన్నారంట. మళ్ళీ తృణీకరణ, రెండవసారి మరలా తృణీకరిస్తున్నారంట. మీరు ఏం చేస్తున్నారు, ఏ పని చేయాలనుకుంటున్నారు, అది సాగదు, మీరు అనుకున్న పని సాగదు అనుకుంటున్నారంట. మరలా మరొక వచనాన్ని మీరు చూడగలిగితే 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు చూడగలిగితే, మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి సోమ్రోను దొండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు. ఏమంటున్నాడండి? యూదులెవరు? దుర్బలులు అంటే దుర్నీతి కలిగిన వారు, లేకపోతే వారు దేవుని యొక్క దయలో లేనటువంటి వారు. ఇలాంటి వారు ఏం చేస్తారు, అసలు వీళ్ళు ఏం చేయగలరు, యూదులు ఏం చేయగలరు అసలు అని చెప్పి కోపంతోనంట మరలా కొంతమందిని పోగేసుకుని వచ్చంట. ఎప్పుడండి? గోడ కడుతున్నప్పుడంట, పని స్టార్ట్ అయిన తర్వాత అంట వచ్చంట వారంట ఏమంటున్నారు అంటే, తమంతట తామే ఈ పని ముగింతురా, అసలు వీళ్ళు చేయగలరా, బలులను అర్పించి బలపరుచుకుందరా, వీళ్ళు చెయ్యలేక ఒకవేళ వీళ్ళ దేవుడికి ఏమైనా బలు అర్పించుకుంటారేమో, ఒకవేళ దేవుని సహాయం కోరుతారేమో, వీళ్ళు అసలు చెయ్యగలదురా, వీళ్ళు ముగించగలదురా పని అంటే ప్రారంభిస్తున్నారు కానీ వీరు ముగించలేరు అంటున్నారు. ఏమంటే మనిషి అయితే ముగించలేడు, కానీ దేవుని సహాయం ఉంటే తప్పకుండా ముగించగలడు. ప్రియమైన దేవుని వారలారా, ఒక దినమందు ముగింతురా, ఒక దినంలోనే దీన్ని ముగిస్తారా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైన వాటిగా చేదురా. కాలిపోయిన చెత్తని, కుప్పలుగా వేసినటువంటి రాళ్లను మరలా వీళ్ళు ఏం చేయగలరు, మరలా గోడగా కట్టగలదురా? అసలు సాధ్యమేనా వీళ్ళకి? మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియమైన దేవుని వారలారా, ఏమంటే అగ్నిలోకి వెళ్తే అగ్నిలో వేసింది ఏదైనా మాడి మస్సు అయిపోద్దండి, తెలుసు కదండి మనకి. కానీ అగ్నిలోనికి వెళ్ళినటువంటి మనుషులు తిరిగి వచ్చాక వారి తల వెంట్రుక కూడా కాలలేదంటే దేవుని యొక్క శక్తి ఎలా ఉందో ఆలోచించండి. ఏమంటే సింహపు బోనులోనికి పంపేస్తే సింహం నోరు మూసుకుని ఊరుకుంటుందా మనిషిని చూసి? ఎముకలు కూడా పరపరా నవ్వులుతుంది సింహం మనిషిని చూస్తే, వాసన. కానీ దానియేలుని సింహపు బోనులో వేసినప్పుడంట సింహం అంట సైలెంట్గా కూర్చుందంట, నోరు మూసుకుని కూర్చుని ఉంటది. నిజంగా దానియేలు గారి కన్నా సింహానికి ఎక్కువ చింత ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. దేవుడే ఎప్పుడు తెల్లవారుతుంది, ఇతను ఎప్పుడు వెళ్ళిపోతాడు, ఇతని కళ్ళ ముందు మాంసాన్ని ఎట్టుకుని కూడా నేను తినలేని పరిస్థితి, నా నోరును కట్టేసో దేవా అని నిజంగా దేవునితో మాట్లాడి ఉంటుందేమో అనుకుంటా ఉంటాను నేను. అలాంటి పరిస్థితి ప్రియమైన దేవుని వారలారా. కానీ మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి ఏది కూడా అసాధ్యమైనది లేదు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి కింద వచనంలో కూడా మీరు చూడగలిగితే, కింద వచనంలో, మరియు అమ్మోనీయుడైన టోబియాతని యొద్ద ఉండి వారు కట్టిన దానికి పైకి ఒక నక్క ఎగిరినట్లయితే వారి రాతి గోడ పడిపోవును. ఒక నక్క ఎగిరితే గోడ మీదకి పడిపోద్ది గోడ. అంటే గోడల గురించి వాళ్ళు ఎంత హేళన చేస్తున్నారో, కడుతున్న వారిని బట్టి ఎంత తృణీకరిస్తున్నారో మనకు అర్థమవుతుంది. అంటే వారు చెయ్యరు, చేసేవారిని చెయ్యనివ్వరు. ఇది సువార్త పనిలో కూడా ఉంది ప్రియమైన దేవుని వారలారా, దేవుని సేవలో కూడా ఉంది. చేసేవారిని చెయ్యనివ్వరు, చేసేవారికి సహాయం చేయరు, తృణీకరిస్తారు. ఏంటి మీరు ఇక్కడికి వస్తున్నారు, ఏంటి ప్రార్థనకి, ఇక్కడ ఏముంది అంటూ ఉంటారు. ఏంటి ఒక సంఘంలోకి వెళ్తూ ఉంటే క్రైస్తవులేనండి, బయట వారిని గురించి మనం మాట్లాడుకో, క్రైస్తవులే ఏంటి ఈ సంఘంలోకి ఎందుకు, మా సంఘంలోకి వస్తావా అని అడుగుతూ ఉంటారు. ఏంటిది తృణీకరణ అంటే అపవాది మనసు కలిగిన వారు ప్రియమైన దేవుని వారలారా, అపవాది మనస్తత్వం కలిగిన వారు ప్రియమైన దేవుని వారలారా. వీళ్ళు కూడా అంటున్నారు, మీరు కట్టగలరా, ఒక రోజులో మీరు కట్టగలరా? కాలిపోయినటువంటి రాళ్ళు, కాలిపోయినటువంటి చెత్తను పోగేసి మీరు గోడ కడతారా? మీరు ఒకవేళ మీరు కట్టినా ఒక నక్క గాని ఎగిరిందంటే గోడ మీదకి గోడంతా పడిపోతుంది అని హేళన చేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా, హేళన చేస్తూ ఉన్నారు. ఆ కింద మాటలో చూడగలిగితే తిరస్కారం చేస్తూ ఉన్నారంట. మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తల మీదకి వచ్చినట్లు చేయము. దేవా మేము తిరస్కారం పొందుతున్నామయ్యా, మేము కట్టాలనుకుంటున్నాం, ఆసక్తి కలిగి ఉన్నాం, కానీ ఎవడో కూడా వచ్చి ఏదో అంటున్నాడు, తిరస్కరిస్తున్నాడు. ఈ గోడ నిలబడుతుందా?
ఈ గోడ మీరు కట్టగలరా, పూర్తి చేయగలరా? ఏదో ఒక మాటలు మా మీద తిరస్కారపు మాటలు మాట్లాడుతున్నారు. శోధన వెంబడి శోధన వస్తుంది. బెదిరింపులంట, బెదిరింపులు ప్రియమైన దేవుని వారలారా, బెదిరింపులు. ఈ రోజు దేవుని పనిలో కూడా ఎలాంటి బెదిరింపులు ఉన్నాయి. ఆ రోజు దేవుని పనిలో అలా బెదిరింపులు ఉంటే ఈ రోజు కూడా చాలా బెదిరింపులు ఉన్నాయి ప్రియమైన దేవుని వారలారా. నేను గతంలో ఒక వీడియో చూశానండి. ఆయన ఒక స్త్రీని సువార్త ప్రకటిస్తుంటే, ఏం ప్రకటిస్తాం, మాకు నీ గ్రంథంలో ఏముంది? మా గ్రంథం ప్రామాణిక గ్రంథం, ఇది ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథం. గ్రంథానికి పేరు లేదు, మన చేతిలో ఉన్న గ్రంథానికే పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఉంది. ఆయన అంటున్నాడు, నువ్వేం ప్రకటిస్తావు? అసలు మీ గ్రంథంలో ఏముందో తెలుసా? పరమగీతంలో ఏముందో నీకు తెలుసా? ఆది కాండంలో నీకేముందో తెలుసా? ఉంది, కానీ ఆయన తెలుసుకున్నది వేరే. ఆయన ఆలోచనలు వేరే. పచ్చకాములు కలిగిన వాడికంట అంతా లోకమంతా ఎలా కనిపిస్తుందంట? పచ్చగానే కనిపిస్తుందంట. అంటే ఆయన చదివిన విధానం వేరు. ఏదో తప్పు పట్టుకోవాలని చదివితే నీకు తప్పులుగానే కనిపిస్తాయి. మరి మన విధానంలో చదవమనండి. బైబిల్ ఏం నేర్పిస్తుందంటే, ఒక శాస్త్రి గారు, ఒక బ్రాహ్మణ శాస్త్రి అయినటువంటి ఆర్ఆర్కే మూర్తి గారికి ఎలా కనిపించిందో తెలుసా? తప్పులు పడదామనే చదివాడు, కానీ ఏం కనిపించిందంట? ఆయనలో ఉన్న తప్పులన్నీ బైబిల్ చూపించిందంట ఆయనకి. ఏంటి, బైబిల్లో తప్పులు వెతుకుతామంటే నా తప్పులు కనిపిస్తున్నాయేంటి అని ఆశ్చర్యపోయాడు. దేవునికి అరెస్ట్ అయిపోయాడు. అప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా దేవుని సువార్త ప్రకటిస్తూనే వచ్చాడు. ఇదిగో ఆయన చనిపోయాడు, అయినప్పటికీ ఆయన మాటల్ని తన కుటుంబీకులు మరలా ప్రజల్లోకి పంపిస్తూనే ఉన్నారు. తన కుటుంబం అంతా దేవునిలో ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఎవరో తెలుసా అండి? ఆయన తండ్రి ఎవరో తెలుసా? ప్రధాన పూజారంట. తిరుపతి దేవస్థానంలో ప్రధాన పూజారి యొక్క కుమారుడండి ఆయన. అలాంటి వాడు తప్పులు పడదామని చదివితే ఆయన తప్పుల్నే ఎత్తి చూపించిందంట బైబిల్ ప్రియమైన దేవుని వారలారా. కనుక ఇక్కడ కూడా ఏం చేస్తానంటే, దేవా ఇదిగో మమ్మల్ని తృణీకరిస్తున్నారయ్యా, మా పనిని చేయనిస్తలేదయ్యా, కాబట్టి ఇదిగో నువ్వే చూసుకో, నువ్వే జ్ఞాపకం చేసుకో, వీళ్ళని ఒక్కసారి జ్ఞాపకంలో పెట్టుకో. ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థనతోనే ముందుకు సాగుతున్నారు. చూడండి, ఇదే 4వ అధ్యాయము 14వ వచనంలో చూడగలిగితే, అంతటా నేను లేచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకడి. ఒక పక్క మళ్ళా ప్రజలు ఏమైపోతున్నారంటే, చెప్పిందే 4 సార్లు చెప్తే ఏమైపోతారంటే, ప్రజల్లో కూడా దేవుడు ఉన్నాడా అనే అనుమానం వచ్చేస్తుందండి. ఇగో మా సంఘంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, అక్కడికి రా అని 10 సార్లు చెప్తున్నారు అనుకోండి, వీళ్ళ ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళిపోవాలి అయితే అనుకుంటా ఉంటారు. అలాగే ఇక్కడ కూడా పదే వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మనసులు ఏమైపోతాయంటే కఠినమైపోతాయి. అందుకనే మరలా నెహమ్యా ఏం చేస్తున్నాడు అంటే, అధికారులు పిలిచి జనులను పిలిచి అందరినీ పోగు పిలిచి అంటున్నాడు, ఇదిగో మన దేవుడు ఎవరో తెలుసా? మహాగణుడు. మనం నమ్ముకున్న దేవుడు మహాగణుడు, ఆయన భయంకరుడు. యెహోవాను జ్ఞాపకము చేసుకోండి. ఆయన ఎవరు? మహాగణుడు, భయంకరుడు. ఆయన జ్ఞాపకం చేసుకోండి. మనం కాదు కట్టేది, మన చేత దేవుడు కట్టిస్తున్నాడు. ఇది దేవుడు చేయిస్తున్నాడు ఈ పనిని. కాబట్టి మనుషుల మాటల చేత మీరు చింతపడకండి. మనుషుల మాటల చేత మిమ్ముని మీరు తృణీకరింపనీయకండి. ఇది దేవుని కార్యం, ఇది దేవుని పని. ఏమంటే ఈరోజు సెమినార్లు, ఈరోజు 4 రోజులు 5 రోజులు జనవరి నెలలో మీటింగ్స్ పెడుతూ ఉంటారండి. ఎంత గొప్ప కార్యం అంటే ప్రియమైన దేవుని వారలారా, చాలా మంది కూర్చుని వినేసి వెళ్ళిపోతారు, కానీ ఆ వెనక ఎంత కష్టం ఉంటుంది అంటే ప్రియమైన దేవుని వారలారా, ఈ వచ్చిన వారికి అందరికీ వండి వడ్డించాలి, వచ్చిన వారందరూ రాత్రి విశ్రమించడానికి వారికి స్థలాలు చూపించాలి, వాళ్ళకి 5 రోజులు సదుపాయం అంతా చూడాలి అంటే ఎంత కష్టం అండి, నిజంగా ఎంత కష్టం. ఏమంటే ఇంకా మనం ఆలోచిస్తే ఎంత సదుపాయం చేస్తారు అంటే, సుమారు గంటకి బాత్రూమ్లు కడుగుతూనే ఉంటారండి. కడిగేవారు ఎవరో చిన్నవారు లేనివారు కాదండి, గొప్పగా ఉన్నవారేనండి. గొప్పగా ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా అక్కడికి వెళ్ళి ఆ పని చేస్తారు. ఎందుకంటే ఇది దేవుని పని అనుకుంటారు. బాత్రూములు కడగడానికి కూడా వారు ఏమనుకుంటారండి, ఇది మేము చేస్తాం ఈ పని, ఇది దేవుని పని. దేవుని పిల్లలైన వారు అనేక మంది దేవుని మాటలు వినడానికి వచ్చారు. కాబట్టి మేము వాళ్ళకి ఏం చేయాలి? ఉపచారం చేయాలి, వాళ్ళకి మేము సేవ చేయాలి. కాబట్టి ఇదిగో బాత్రూముల పని మేము చూసుకుంటామండి, కాయగూరలు కోసే పని మేము చూసుకుంటామండి అని అన్ని పనులు అందరూ విభజించుకొని చేస్తారండి. నాది అని చేస్తారు.
ఎప్పుడు దేవుని పని నాది అనే మనం చేయాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. డబ్బు సహాయం చేసే వాళ్ళు సహాయం చేస్తే, వాళ్ళ శ్రమను సహాయం చేసే వాళ్ళు శ్రమను సహాయం చేస్తే, ఆలోచన చెప్పే వాళ్ళు ఆలోచన చెప్పితే 5 రోజులు మీటింగ్స్ అండి జయకరంగా జరుగుతాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకనే ఇక్కడ ఈయన చెప్తున్నారు, మనము ఎవరి తరపునున్నాం తెలుసా? మన తరపునున్నవాడు ఎవరో తెలుసా? భయంకరుడు, మహాగణుడు. ఆయన ఉండగా మీరెందుకు పిరికి మనసు కలిగిన వారుగా మారిపోతున్నారు అని మరలా ధైర్యపరుస్తున్నాడు. చూడండి, మరలా చూడగలిగితే 17వ వచనం నుంచి చూద్దామండి. 16 నుంచి చదువుతున్నాను. అయితే అప్పటి నుండి నా పనివానిలో సగం మంది పని చేయుచు వచ్చిరి, సగం మంది ఈటెలను, బల్లెమును, విండ్లను, కవచనములు ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదుల్లో ఆయా ఇంటి వారి వెనుక నిలిచిరి. గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధమును పట్టుకొని ఉండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుముకు బిగించుకుని గోడ కట్టుచూ వచ్చెను. ఇక్కడ ఏం చెప్తున్నారండి? పని చేసేవారిని పని చేయనివ్వలేదండి, మధ్యలో ఆటంకాలు. కాబట్టి ఎలా చేస్తున్నా ఏదో ఒక హాని చెయ్యాలి, వీళ్ళని ఏదో ఒక విషయంలో గోడను కూల్చేయాలన్నటువంటి పన్నాగములు పన్నుతున్నారు. కాబట్టి వీళ్ళు ఎలా పనిచేస్తున్నారో తెలుసండి? ఒక చేతితో కత్తి పట్టుకుంటున్నారంటే, ఒక చేతితో తాపి పట్టుకుంటున్నారంట గోడ కట్టనాకండి. ఎందుకు? కుట్ర చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని పని చేస్తున్నప్పుడు అడ్డగించేవారు చాలా మంది కనిపిస్తూ ఉంటారండి, చాలా మంది. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఒక చేతితోనేమో తాపి పట్టుకున్నారంట గోడ కట్టడానికి, ఒక చేతితోనేమో కత్తి పట్టుకున్నారంట. శత్రువులు వస్తున్నారు. ఎందుకు? గోడను కూల్చేయడానికి. దేవుని పని అడ్డగించడానికి శత్రువులు చూస్తున్నారు. ఏ సమయంలో వస్తారో తెలియదు. అందుకునే ఒక చేతితో కత్తినంట, వాళ్ళంట కొంతమంది అంట ఈ పని మానేసంట కొంతమంది నుంచున్నారంట, ఖడ్గము ధరించుకునంట, కవచనము ధరించుకునంట, సైనికుల వలె నిలుచున్నారంట. కారణం ఏంటి అంటే, ఇదిగో శత్రువుల నుండి కట్టేవారిని రక్షించాలి, ఈ గోడ పరిపూర్ణంగా మేము కట్టి తీరాలి అన్నటువంటి తాపత్రయం కలిగంట అంతగా పని చేస్తున్నారంట. మనం అలాంటి పరిస్థితుల్లో మనం పని చేస్తామా? అన్ని ఏర్పాటు చేసిన తర్వాత కుర్చీలోకి వెళ్ళి కూర్చుంటాం మనం మీటింగులకి కదండి. కానీ అంతకు ముందు వెళ్ళి కుర్చీలు వేస్తాను నేను, బరకం వేస్తాను నేను అన్నటువంటి ఆలోచన మనకు ఉండదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒకవేళ రాకుండాని ఒకవేళ వర్షం వచ్చింది అనుకోండి, అందరూ గొప్ప పారిపోతారు. అయ్యో ఇదిగో ఈ ఒక్కరు ఉండి ఒకవేళ ఈ బరకాలు తీసుకోలేరేమో, ఈ కుర్చీలు సర్దుకోలేరేమో, మేము కూడా చేస్తాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇది ఒక పెళ్లి కాదండి, ఒక ఇంటి పని అవడానికి ఒక పెళ్లి కాదు, ఇది ప్రభు పని, మనందరి పని అని మనకు ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ అదే పని జరుగుతుందండి. ఇది దేవుని పని. ఇదిగో మా సహోదరులేమో కడుతూ ఉంటారు. మేమేం చేయాలంటే వీళ్ళకి ఏ అపాయము కలగకుండా ఈ గోడను కూల్చకుండా మేము కాపలా కాస్తామనంట సైన్యము వలె నుంచున్నారంటే ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో దేవుని పని చేస్తున్నారో ఆలోచించారా? మనం కొంచెం నలతగా ఉంటే మందిరానికి రావండి, కొంచెం జలుబు వస్తే మందిరానికి రావండి, మనం కొంచెం ఎండ ఎక్కువ కాస్తే మందిరానికి రావండి కదండి. ఎండాకాలం చాలా మంది మందిరాలకు రారండి, ఎందుకంటే ఇళ్లలో ఏసీల్లో అలవాటు పడిపోతారు. కానీ వీళ్ళు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుని పని చేస్తున్నారో ఆలోచించాలి మనం ప్రియమైన దేవుని వాళ్ళారా. మరొక వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, ఆరవ అధ్యాయము దానికన్నా ముందు పై వచనాన్ని చూద్దాం. 19వ వచనం. నా దేవా, ఈ జనులను నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలుగునట్లు నన్ను దృష్టించుము. ఎప్పటికప్పుడే ప్రార్థన మానట్లేదండి నెహమ్యా. ప్రార్థన, అతని జీవితంలో ప్రార్థనా జీవితం మనకు కనిపిస్తుంది. ఈరోజు మనలో కూడా అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉంటేనే మనము ధైర్యపరచగలుగుతాం. అలాంటి ప్రార్థనా జీవితం మనకు కలిగి ఉంటేనే ప్రియమైన దేవుని వాళ్ళారా మనము దేవుని యొక్క శక్తిని అనుభవించగలుగుతాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ ఎంత ప్రార్థనా పరుడు అని మనం చూడగలిగితే ఇక్కడ మనకు ఒక మాట కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ మనకు ఒక మాట కనిపిస్తూ ఉంటుంది. మీ యొక్క చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఇదే గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని చూడగలిగితే,
నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకం ఉంచుకుని నా దేవుని మందిరమునకు దాని ఆచారములు అంటే యథావిధిగా జరుగుటకును నేను చేసిన ఉపకారములను మరవకము. 22వ వచనంలో అప్పుడు ఆ కింద మాటలో, నా దేవా, ఇన్నును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకుని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. 31వ వచనమండి. మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెలు అర్పణను ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించిన నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకొనుము. చూసారా, ప్రార్థనా జీవితం అండి. ప్రార్థన ఒక పక్కన ప్రార్థన చేస్తున్నాడు, ఒక పక్కన పని చేస్తున్నాడు, ఒక పక్కన ప్రజలను ప్రోత్సహిస్తున్నాడు, ఒక పక్కన శత్రువులను గమనిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, శత్రువులను గమనిస్తూ ఉన్నాడు. చూడండి 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే, నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీట లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా ఉన్నారు కదండి, ముగ్గురు విలన్స్ ఉన్నారు కదా, ఆ ముగ్గురునంట ఏం చేస్తున్నారంట, నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి లేదు గోడ కట్టేశారు కాబట్టి ఇప్పుడు గోడ విషయం మర్చిపోయి మనం ఏం చేయాలి, ఇప్పుడు కడుతున్న వానికి ఏదైనా హాని చేయాలి అని చెప్పి ఏం చేశారంటే ఆలోచించి ఏదైనా హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామంలో ఒక దాని దగ్గరకు మనము కలుసుకుందాము రాని నా యొద్దకు వర్తమానం పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచిపెట్టి మీ యొద్దకు వచ్చుటకు నేను దాన్ని ఎందుకు ఆపవలెను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగ 4 సార్లు నా దగ్గరికి వర్తమానమును పంపిరి. ఏమంటున్నారంటే, ఇదిగో పలానా ప్రాంతానికి నువ్వు రా నెహమ్యా అని పిలిచారండి, వర్తమానం పంపించారు. అప్పుడు అతను ఏమంటున్నాడు అంటే, నేను చేస్తున్న పని గొప్ప పని, దొడ్డ పని, నా దేవుని పని కన్నా గొప్ప పని మరేది లేదు. దేవుని సన్నిధికి వెళ్ళుట కంటే గొప్పదేమి లేదు. ఫంక్షనా ఏదైనా సరే మొదట నీ దేవుని పనే నీకు ముఖ్యం, తర్వాతే ఏదైనా. నా దేవుని పని కన్నా గొప్పది ఏది లేదు. కాబట్టి ఈ గొప్పదన్న పనిని నేను ఆపు చేసి మీ దగ్గరికి రావాలా? అలా కుదరదు, అలా నేను రాను. ఎన్నిసార్లు అంట? 4 సార్లు అంట. 4 సార్లు కౌరవం పంపారు. 4 సార్లు తిరస్కరించాడండి, వాళ్ళ చోటుకి రాని. తిరస్కరించినప్పుడు మరలా 5వ మారంట ఒక లేఖను పంపించారు. ఏమనంటే, నువ్వు రాజు అవుదామని, యూదుల్లో గొప్పవాడు అవుదామని ఈ పని చేస్తున్నావు, నువ్వు ఏదో ఆశించి చేస్తున్నావు, అంతే కదండి. మనిషి మాట వినకపోతే మనిషి ఎలాంటి చెడ్డ ఆలోచనలు ఆలోచిస్తాడు అంటే ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తాడో మనకు తెలుసు కదా. ఇక్కడ వీళ్ళు కూడా అదే అంటున్నారు, నువ్వు గొప్పవాడు అవ్వాలని ఇలా చేస్తున్నావు, నువ్వు ప్రజల్లో గొప్పవాడు అవ్వాలని ఇలా చేస్తున్నావు, నువ్వు రాజు అవుదావు అనుకున్నావు, అందుకునే రాజు పర్మిషన్ లేకుండా నువ్వు వచ్చి పని చేస్తున్నావు అని రాజుగారికే లేఖను రాయడానికి సిద్ధపడ్డారండి. రాజుగారికే లేఖను రాయడానికి వాళ్ళు సిద్ధపడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. అప్పుడు ఆయన ఏమైనా ప్రార్థన చేస్తున్నాడో మనం చూడగలిగితే 9వ వచనంలో చివరి మాటలో మనం చూడగలిగితే ఏమని రాయబడిందో, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము, నా మీద కీడు చెయ్యాలనుకుంటున్నారు, నా మీద కుట్ర పన్నుతున్నారు, ఇలాంటి సమయంలో కూడా నేను ఈ పనిని ఆపకుండా నా చేతులను బలపరచుము. చూడండి, చిన్న ప్రార్థన మనిషికి ఎంత శక్తినిస్తుందో చూసారా. చిన్న ఐడియా అంట మీ జీవితాన్ని మార్చేస్తుందంట. అలాగే చిన్న ప్రార్థన నీ జీవితంలో నీకు ధైర్యం కావాలన్నా, నీకు సహనం కావాలన్నా, నీకు ఓర్పు కావాలన్నా, నీకు ఏది కావాలన్నా నువ్వు దేని ద్వారా సంపాదించుకోగలదువో తెలుసా? చిన్న ప్రార్థన. ప్రార్థన అంటే ఆషామాషి అనుకోకూడదు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం కంటే మించిన గొప్ప పని ఏదైనా ఉందా నీకు? ఏమీ లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. లోకంలో ఉన్నటువంటి మాటలు ఎలాంటివంటే 10,000 మాటలైనా దేవుని మాటలు 5 మాటలతో సమానం. శ్రేష్టమైన మాటలు దేవుని మాటలు. ప్రార్థనలో గడుపుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడు, కిందకు వచ్చేస్తాం. ఈసారి 10వ వచనం నుంచి చూద్దాం. చివరిగా వారికి ఎంత కుట్ర పన్నుతున్నారో మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడగలిగితే. అటు తరువాత మెహతాయి బేలునకు పుట్టిన దెలయ్యా కుమారుడైనటువంటి షెమయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధించబడిన వాడు ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎవరండి ఆయన? షెమయా ఆయన పేరు. ఆయనంట నిర్బంధించిన
వాడంట, నిర్బంధింపబడిన వాడు అంటే బయటికి రాకూడదు. అంటే మీ భాషలో, మన భాషలో చెప్తే అరెస్ట్ అంటారు. అరెస్ట్ చేస్తే ఎక్కడ తీసుకెళ్తారు? జైలుకి తీసుకెళ్తారు. కానీ హౌస్ అరెస్ట్ అంటారు, అంటే ఇంట్లోనే ఉండాలన్నమాట. ఇతడు బయటికి రాకూడదు. అలాగే దేశం విడిచి వెళ్ళకూడదు, రాష్ట్రం విడిచి వెళ్ళకూడదు, జిల్లా దాటి వెళ్ళకూడదు. ఇలాంటి అరెస్టులన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇతడు హౌస్ అరెస్ట్ చేయబడినటువంటి, నిర్బంధించబడినటువంటి వాడై ఉన్నాడంట. అతడంట రాత్రి కాలమందంట నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక నీవు దేవుని మందిరములో గర్భాశయములోనికి పోయి మనము అక్కడ తలుపులు వేసుకుని దాగుందాము అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు షెమయా? నిన్ను చంపాలనుకుంటున్నారు కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు నాతో పాటు రా, మన ఇద్దరము దేవుని గర్భాశయం అంటే గర్భగుడిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని దాకుందాం అని చెప్తున్నాడండి. కింద మాటలో చూడగలిగితే అప్పుడు నెహెమ్యా ఏమంటున్నాడంటే, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? నేనేమో దేశం దాటుకుని వచ్చాను, నేను ఇక్కడికి దేవుని పని చేయడానికి. దేవుని పని చేయడానికి వచ్చినటువంటి నేను, దేవుని కరుణాస్తాల కింద ఉన్నటువంటి నేను పారిపోవచ్చా? పిరికొళ్ళగా పిరికితనము కలిగిన వాడు పరలోకానికి వెళ్ళడు. ప్రకటన గ్రంథం మాట్లాడుతుంది కదా, నేను పిరికితనము కలిగిన వాడుగా పారిపోవచ్చునా? అలా కూడదని చెప్పి ఏమంటున్నాడు అంటే, ఎంత వాడైనను నేను నా ప్రాణమును రక్షించుకొనుటకు గర్భాలయంలో ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపను. అప్పుడు దేవుడు అతని పంపలేదనియు టోబియా సన్బలటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఇతడు ప్రకటన చేసినని తేటగా కనుగొంటిని. చాలాసార్లండి మనుషులు ఏదంటే అది మనం నమ్మేస్తూ ఉంటామండి. కానీ ఆలోచించాలి ప్రియమైన దేవుని. తేటగా ఆలోచించాడంట. ఆలోచిస్తే అతనికి ఏం కనిపిస్తుందంటే, అవతల వాడు ఏమంటున్నాడంటే, నిన్ను చంపడానికి కుట్ర పన్ని ఉన్నారు కాబట్టి నువ్వు నేను కలిసి దేవుని గర్భగుడిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని దాకుందాము, నీ ప్రాణాన్ని రక్షించుకుంది కానీ అంటున్నాడు. మంచే చెప్తున్నాడు కదండి. మనకైతే మంచే చెప్పినట్టుంది. కానీ నెహెమ్యా గారు తేటగా ఆలోచన చేసుకుంటేనంట ఆయన ఆలోచనలో వచ్చింది ఏంటి అంటే, అసలు అతడు ఎలాంటి వాడంటే షెమయా నిర్బంధించబడిన వాడు, రాకూడదు బయటికి రాకూడని వాడు ఏమంటున్నాడు, మన ఇద్దరం ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? దేవుని గర్భగుడిలోకి వెళ్ళి దాక్కోవచ్చు అంటున్నాడు. ఇంకా మరొక విషయం ఏమిటి అంటే అతడు ఏమంటున్నాడంటే గర్భగుడిలోకి వెళ్ళొచ్చు అంటున్నాడు. గర్భగుడిలోకి అందరూ వెళ్ళొచ్చండి. మనం అలాంటి పరిస్థితుల్లో అయితే మనం పారిపోతాం గర్భగుడిలోకి. కానీ నెహెమ్యా గారు ఆలోచించి అసలు గర్భగుడిలోకి వెళ్దామంటున్నావు ఏంటి? అసలు గర్భగుడిలోకి మనం వెళ్ళొచ్చా? మనం వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళాలి? యాజకులు మాత్రమే వెళ్ళాలి, లేవీలు మాత్రమే గర్భగుడిలోకి వెళ్ళాలి. అండి రోజు మనం మందిరాలకు వెళ్తున్నాం కదా, గర్భగుడిలోకి అందరూ వెళ్ళిపోతారండి? ఎవ్వరు గర్భగుడిలోకి గర్భగుడి బయటే దేవుని దర్శించుకుని వచ్చేస్తారు, అంతే కదా, ఎవరైనా అంతే అండి. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా లేవీలు మాత్రమే గర్భగుడిలోనికి వెళ్ళాలి. లేవీలు మాత్రమే, యాజకులుగా ఉన్నవారు మాత్రమే వెళ్ళాలి. సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తాడు. సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములోనికి కూడా యాజకుడు మాత్రమే వెళ్తాడు. అయితే అలా వెళ్ళినప్పుడు కూడా మామూలుగా వెళ్ళిపోడు. ఎందుకంటే నొడానికి ఒక తాడును కట్టుకుని, ఒక పొడవాటి తాడును కట్టుకుని లోపల అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తాడనమాట. అలా వెళ్ళినప్పుడు ఒకవేళ అతని మనసులో ఏదైనా చెడాలోచన వచ్చిందా, అతని తలంపుల్లో ఏదైనా చెడాలోచన పుట్టిందా, ఆ క్షణంలో పుట్టిందా, వెంటనే దేవుడు అతన్ని మొత్తుతాడు, వెంటనే చనిపోతాడండి. మరి ఇప్పుడు చనిపోయాడు కదా, లోపల చనిపోయాడని ఎలా తెలుస్తుంది అంటే అతని నొడానికి తాడుతో పాటు ఒక గంట ఉంటది. మన దేవుని వాళ్ళరా, గంట. ఆ గంటను బట్టి, ఆ శబ్దాన్ని బట్టి ఏం చేస్తారంటే, లోపలికి వెళ్ళిన వాడు దేవుని ఉగ్రత చేత చనిపోయాడు అనమాట. ఇప్పుడు లోపలికి చనిపోయిన వ్యక్తిని తీసుకురావడానికైనా ఎవరన్నా వెళ్తారంటే ఎవ్వరూ వెళ్ళకూడదు. అప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇదిగో తాడు కట్టుకుని లోనికి వెళ్ళాడు కదండి, సంవత్సరానికి ఒకసారి వెళ్ళాడు. వెళ్ళినవాడు పరిశుద్ధత లేనివాడైతే, వెళ్ళినవాడు తలంపుల్లో పాపం పుడితే ఒకవేళ అక్కడికక్కడ ఇప్పుడు చనిపోయిన వెంటనే అతన్ని ఏం చేస్తారంటే ఈ బయట తాడు పట్టుకుని అతన్ని బయటికి లాగుతారు. అంటే అంత దేవుడు తన గర్భగుడిలోనికి రావడానికి ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు. అతి పరిశుద్ధ స్థలములోనికి రావడానికి సంవత్సరానికి ఒకసారి ఒక యాజకుడిని ఎన్నుకున్నాడు. అలా దేవుడు అంత క్లిష్ట పరిస్థితిగా ఆ పరిస్థితిని ఏర్పాటు చేసినప్పుడు, దేవుడు అంత భయంకరంగా ఆ రోజుల్లో ఉంటున్నప్పుడు, ఆ కాలం ఎలాంటి కాలం ఉండది?
కృపాకాలమా? కాదు. కన్నుకి కన్ను, కన్నుకి కన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు. తప్పు చేశాడా? ఎవరినన్నా కొట్టాడా? వీడిని కూడా కొట్టేయాలి. ఎవరికైనా కన్ను హాని చేసి కన్ను పోయేటట్లు చేశాడు, వీడి కన్ను కూడా ఏం చేయాలి? పెరికి వేయాలి. ఎప్పుడిది? ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్ర కాలంలో ఇలాగే ఉండేది. అది కృపాకాలం కాదు, అది శిక్షాకాలం. అది ఎప్పుడు వెంటనే శిక్ష వచ్చేసేది. కానీ ఈ రోజు అలా శిక్ష రావట్లేదు. అంటే ఇది ఏ కాలం? కృపాకాలం. ఇది ఎందుకు కృపాకాలం అంటే యేసుక్రీస్తు వారు వచ్చి మన కోసం ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా కొంతకాలం చూద్దాం, అయ్యా మారుతాడేమో, ఇదిగో మారుతుందేమో, ఈవిడి తన అబద్ధాలు మానుకుంటుందేమో, తన వ్యసనాలు మానుకుంటాడేమో, తన ప్రవర్తన మానుకుంటాడేమో అని మన తరపున యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఇది కృపాకాలం అంటున్నాం. అంటే గర్భగుడిలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, నెహమ్యాని నువ్వు గర్భగుడిలోకి వెళ్ళి దాకో, నీ ప్రాణాన్ని దక్కించుకుంటున్నాడు. అప్పుడు నెహమ్యా ఆలోచించంట, తేటగా ఆలోచించంట, ఇటు గర్భగుడిలోకి వెళ్ళి దాకోమంటున్నాడు. ఇటు గర్భగుడిలోకి లేవీలు మాత్రమే కదా వెళ్ళాలి, యాజకులు మాత్రమే కదా వెళ్ళాలి, నన్ను వెళ్ళమంటున్నాడు ఏంటి అని నెహమ్యాకు అప్పుడు ఆలోచన కలిగిందంట. అప్పుడు తేటగా ఏమర్థమైందంటే, ఓహో లంచం ఇచ్చి నన్ను వీళ్ళకి చేతికి మట్టి అంటకుండగా నన్ను దేవుని చేతే శిక్షించడానికి నన్ను పంపిస్తున్నారనమాట. అంటే గర్భగుడిలోకి నెహమ్యా వెళ్ళాడు అనుకోండి, ఎవరేం చేయగలదు, దేవుడే అతన్ని వెంటనే శిక్షించేస్తాడు. మనందరికీ తెలుసు, బిలాము తెలుసు మనందరికీ. బిలామంట మరి ఏం చెప్పాడు అంటే, ఇదిగో మీరు ఎవ్వరు ఇశ్రాయేలుతో పోటీ పడలేరు, మీరు ఇశ్రాయేల్ని జయించలేరు మీరు. కానీ ఇశ్రాయేల్ నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పోడు, ఆయన చేతే ఆయన బిడ్డల కంట్లో మీరు పొడిచేటట్లు చేయొచ్చు, ఆయన చేత ఆయన బిడ్డలు శిక్షించేటట్లు చేయొచ్చు. ఎలా చేస్తారు అంటే, వాళ్ళ నమ్ముకున్నటువంటి యెహోవాకి వ్యభిచారం అంటే, జారత్వం అంటే ఇష్టం ఉండదు. కాబట్టి ఇదిగో మీ స్త్రీలను ఎరవేయండి, వీళ్ళకి వ్యభిచారం చేసేటట్లుగా మీ స్త్రీలను చక్కగా అలంకరించుకొని ఇదిగో వీళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే, వాళ్ళతో కానీ వీళ్ళు వ్యభిచారం చేస్తే వాళ్ళ దేవుడే వీళ్ళని చంపేస్తాడు. అంటే మీ చేతికి మట్టి అంటకుండగా వాళ్ళ దేవుని చేతే వాళ్ళకి శిక్ష రప్పించవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఏమనుకున్నారంటే, నెహమ్యా గారిని మనం ఏమి చేయలేకపోతున్నాం కాబట్టి నెహమ్యాని దేవుడే శిక్షించేటట్లు గర్భగుడిలోకి జాయిగా పంపుదాము. గర్భగుడిలోకి వెళ్ళాడా, దేవుడే అతన్ని శిక్షిస్తాడు. ఇలాంటి పన్నాగం పన్నారంట. దేనితో రాగానే? లంచం ఇచ్చి. లంచం ఇవ్వడం నేరమే, లంచం పుచ్చుకోవడం కూడా నేరమే. కానీ ఇక్కడ ఈరోజు సమాజంలో ఒకవేళ ఇది పని చేయట్లేదేమో, కానీ బైబిల్ గ్రంథంలో వెంటనే పని చేస్తుందండి, వెంటనేనండి. ఆ కింద వచ్చినాన్ని మనం చూడగలిగితే, నేను నా వంటి వాడి పారిపోవచ్చునా, ఇంత వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనా గర్భాలయంలో ప్రవేశింపవచ్చునా, నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదని, ఇతడు దేవుడు పంపినవాడు కాదని, దేవుడు ఇతన్ని పంపలేదని తేటగా అతనికి అర్థమైందంట. నా శత్రువులైన వారు నన్ను చంపడానికి లంచం ఇచ్చి ఇతన్ని పంపించారని అతనికి అర్థమైందంట. ఇందును వలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదుననుకొని. అతడు చెప్పినట్లు చేస్తే ఎందులో పడతాడు? దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడు అవుతాడు. దేవుని ఆజ్ఞను, గర్భగుడిలోకి నువ్వు వెళ్ళకూడదు అన్నప్పుడు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాడా, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తాడు. అతిక్రమించాడా, పాపం చేసిన వాడితో లెక్క. పాపం చేశాడా, దేవుడు వెంటనే అతనికి శిక్ష విధిస్తాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, అలా అతని మాటలు విని నేను పాపము చేయకుండానట్లు దేవుడు నన్ను తప్పించాడని చెప్పి ఏమంటున్నాడు అంటే, నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్తను పుట్టించుటకు వారు అతనికి లంచమిచ్చి ఉండిరి. లంచమిచ్చంట. ఒక నీతిమంతునికి ఇబ్బంది కలిగించడానికి ఏం చేస్తున్నారంట? వాళ్ళు లంచం ఇస్తున్నారంట. ఒకనాడు యేసుక్రీస్తు వారు కూడా సమాధిలో పెట్టిన తర్వాత ఏం చేశారంట? లంచం ఇచ్చారంట. ఏమని? యేసుక్రీస్తు వారు లేవలేదు, ఆయన సజీవుడై లేవలేదు, ఆయన శిష్యులే వచ్చి ఎత్తుకుపోయారు. ఇలా లంచం ఇచ్చి చెప్పించారంట. ఏమంటే అసత్యం ఆగిందా? ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారిని ఎంత సమాధిలో నుండి ఆయన ఎత్తుకొని పోయారని ఎంత చాటింపేసినా, ఎంతమందిని లంచం ఇచ్చి వారు చెప్పించినా, యేసుక్రీస్తు వారు ఈ రోజు తిరిగి లేచాడు అనడానికి సాక్ష్యం ఆయన ఉన్న ఖాళీ
సమాధే ప్రియమైన దేవుని వాళ్ళారు. ఇక్కడ మనం చూడగలిగితే ఏమంటున్నారు అంటే, దేవా ఇదిగో వీళ్ళు లంచం ఇచ్చి ఇలాంటి చెడు ఆలోచనలు కలిగినని చంపాలనుకుంటున్నారు అని చెప్పి మనం చూడగలిగితే, నా దేవా వారి క్రియలను బట్టి టోబియాను సన్బలటును నన్ను భయపెట్టవల్లని కనిపెట్టి ఉన్న ప్రవక్తలకు, ఎవరంట వాళ్ళండి? ప్రవక్తలు. ఏమంటే ఊళ్ళో ఉన్నటువంటి ఊళ్ళో ఒక పరాయి దేశం నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారనుకోండి, మన ప్రాంతానికి వచ్చారనుకోండి, మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనకి వెల్కమ్ చెప్పవలసింది ఎవరో తెలుసా? మొట్టమొదటిగా పాస్టర్లు అయిన వారు వెళ్ళాలండి. పాస్టర్లు అలా వెళ్ళకుండా వెళ్ళే అతన్ని చంపాలని కుట్ర చేశారనుకోండి, ఎలా ఉంటుంది అసలు? అలాగే నెహమ్యా గారిని మనం చూడగలిగితే ఆయన వచ్చినప్పుడంట మొట్టమొదటిగా ప్రవక్తలు వచ్చి ఆయన దగ్గరికి, అయ్యా ఇదిగో మేము చేయలేని పని నువ్వు చేయడానికి వచ్చావా అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు సహాయం చేయాలి. ఏ విధమైన సహాయం మీకు కావాలి, మేము చేస్తాం, మేము ఉన్నాం అని చెప్పాలి. కానంట అందులో ఒక స్త్రీ కూడా ఉంది ప్రియమైన దేవుని వల్ల. చూడండి అక్కడ మీరు చూడగలిగితే, ప్రవక్తలను నొవద్యాను ప్రవక్త్రిని జ్ఞాపకం చేసుకొనుము. ఒక లేడీ, ఒక విలన్ కూడా ఉందండి. అతని మీద కుట్ర చేయడానికంటే ఎవరున్నారంట? పురుషుల పేర్లు అయితే ఇక్కడ దేవుడు ప్రవక్తల పేర్లు వ్రాయలేదు, కానీ ఒక ప్రవక్త్రి. ఆమె ఎవరంట? స్త్రీమూర్తే మాత్రమే కాదండి, ఆవిడ ఒక ప్రవక్త్రి అంట. ప్రవక్త్రి అంటే ఎవరో తెలుసా అండి? దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నది, దేవుని మాటలు ప్రజలకు ప్రకటించేది, ప్రజల్లో ఒక మంచి గౌరవాన్ని సంపాదించినటువంటి వారే ప్రవక్తలు. ప్రార్థన చేయాలి. ప్రవక్తలంటే ప్రజల కోసం ఆలోచించాలి. ఇలాంటి వారే ప్రవక్తలు. అలాంటి ప్రవక్తల్లో ఒక ప్రవక్త్రి ఉందంట. ఆమె పేరు ఏంటంట? నొవద్య అంట. ఆమె ఏం చేసిందంట? ఆమె కూడా కుట్ర చేసిందంటండి. ప్రవక్త అంటే దేవుని కోసం ఆలోచించాలి కదా, మొట్టమొదటి తానే ఆలోచించాలి కదా. అయ్యా నెహమ్యా గారు మీరు వచ్చారా, మీకు నేను ఒక స్త్రీనైనప్పటికీ కూడా మీకు ఏ సహాయం కావాల్సిన నేను చేస్తానయ్యా, నేను ఇక్కడ ప్రవక్త్రినని చెప్పాలి కదా. అలా కాకుండా ఆమె కూడా కుట్రలో పాలు భాగస్తురాలైందంట. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 7వ అధ్యాయంలో 24వ వచనం అనుకుంటా అండి. అందులో ఒక మాట కనిపిస్తూ ఉంటుంది, 28వ వచనంలోనూ ఒక మాట ఉంటుంది. ఏంటి అంటే, 1000 మంది పురుషుల్లోనంట ఒక స్త్రీ కూడా కనిపించట్లేదంట. ఏ విషయంలోని అంటే ప్రియమైన దేవుని వర్లారా, చెడు విషయంలో చాలా తొందరగా పడిపోయేటువంటి బలహీనలు ఎవరు అంటే స్త్రీలే. ఇక్కడ మనం చూడగలిగితే, ఈ స్త్రీని మనం చూడగలిగితే ఈమె ఎలా ఉందంట? ఈమె కూడా బెదిరించే దానిలో ఉందంట. విలన్గా మనకు కనిపిస్తుంది. అందుకునే కదా సీరియల్లో, అంటే ఇప్పటి నుండి కాదండి, ఎప్పటి నుంచో విలన్స్ ఉన్నారు. అంటే నెహమ్యా గారిని చంపడంలో, నెహమ్యా గారిని బెదిరించడంలోనంట నిజంగా ఈమె కూడా ఒక పాత్ర పోషించిందంటే. ఎవరండి ఈమె? సాధారణ స్త్రీ అయితే పర్వాలేదు, కానీ ఈమె ఒక ప్రవక్త్రి అయ్యుండి దేవుని మాటలు ప్రజల్లోకి చేరవేయవలసినటువంటి స్త్రీ అయ్యుండి కూడా ఈమె కూడా ఈ కుట్రలో పాలిభాగస్తురాలు అయ్యిందంట. ఎంత దారుణం అండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంత దారుణం. చూడండి, ఇక మనం చూడగలిగితే ఆ మాటల్లో మనకు కనిపిస్తూ ఉంది. నొవద్యాను ప్రవక్తిని జ్ఞాపకం చేసుకో అంటే ఏమంటున్నాడంటే, ఒక్కసారి ఒక చూపు చూడు అంటే తగిన శాస్తి చేస్తాడండి దేవుడండి. ఇది కృపాకాలం కనుక ఎవరైనా దేవునికి విరోధంగా ఉన్నప్పటికీ, ఒకవేళ బైబిల్ని ఎవరైనా తప్పుపట్టినప్పటికీ, లేకపోతే బైబిల్ని ఎవరైనా కాల్చివేసినప్పటికీ, బైబిల్ని ఎవరైనా కాళ్ళతో తొక్కుతున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు శిక్ష రావట్లేదండి. ఎందుకంటే ఇది కృపాకాలం కనుక. కానీ ధర్మశాస్త్ర కాలం అలాంటిది కాదు కనుక ఈ నెహమ్యా గారు ఏమంటున్నారంటే, ఒకసారి ఆ ప్రవక్త్రిని జ్ఞాపకం చేసుకో. ఆమె ఎలాంటి దేవుని పనికి ఎంత ఆటంకకరంగా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వారి పనులను బట్టి వాళ్ళు శిక్షించు, జ్ఞాపకంలో మాత్రం ఉంచుకో అని ఆయన పదే ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది ప్రియమైన దేవుని వారలారా. అంటే ఒక మందిరాన్ని గురించి కట్టాలన్నటువంటి ఆ తాపత్రయం, ఆ ఆలోచన అతనికి ఎంత గట్టిగా ఉందో చూసారా. ఈరోజు దేవుని పని కొరకు మనకు అలాంటి తుష్టం ఉందా? ప్రియమైన దేవుని వారలారా, ఆ కింద మాటలు మనం చూడగలిగితే 15వ వచనంలో మనం చూడగలిగితే, 52 దినములకు ప్రాకారమును కట్టుటకు సమాప్తమాయెను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూనున్న అన్యజనులందరూ జరిగిన దాన్ని చూచంట వారు బహుగా అధైర్యపడిరంట. ఈ పని జరిగిన పని, ఒక పక్క శత్రువులు వస్తున్నా చేతితో కత్తి పట్టుకుని, ఒక చేతితో తాపి పట్టుకుని గోడను కట్టి, ఇంత శత్రువులు వస్తున్నా, ఇంత చెడు ఆలోచనలు కలిగి ఉన్నా, ఇంత
అపాయం వాళ్ళకి తలపెట్టినా కానీ ఈ గోడను పూర్తి చేశారు అంటే వీళ్ళకి ఏముంది అంటే వీళ్ళకి దేవుని యొక్క కరుణాస్తం వీళ్ళకి తోడుగా ఉంది అని చెప్పంట. ప్రజలందరూ కూడా బహుగా ధైర్యపడి ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగిందని వారు తెలుసుకొనిరి. ఇలా చెప్పకుండానే ప్రజలందరికీ ఎలా తెలిసిందంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని పని జరిగింది అంటే దేవుడే పనిని జరిగించాడని ఎవరు సాక్ష్యం చెప్తున్నారంట? బయట ఉన్న వారు సాక్ష్యం చెప్తున్నారంట. మనము కూడా కష్టం వచ్చినప్పటికీ నష్టం వచ్చినప్పటికీ ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే సమాధానముగా ఉండాలి, చింత లేని వారుగా ఉండాలి. ఎందుకంటే నీ చింత యావత్తు నా మీద వేయమని దేవుడు చెప్పాడు. అంటే ఏ సమయమందైనా అసమయమందైనా కూడా నీలో ఎప్పుడు కూడా పిరికితనం అనేది కనిపించకూడదు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ నెహమ్యా గారు చేసినటువంటి తలపెట్టినటువంటి పని ఆ ఒక్కడు నిలిస్తేనంట మందిర ప్రాకారం విషయంలో ఒక్కడు నిలిచాడంట. దేవుని హస్తం నాకు తోడుగా ఉందని ఒక్కడు నిలిచినప్పుడంట ప్రియమైన దేవుని వారలారా ఆ పని పూర్తయింది. అనేక మందికి బలాన్ని ఇచ్చింది. మేము కూడా నీతో పని చేస్తామన్నారు, ముందుకు వచ్చారు. ఆ ఒక్కడే నిలవకపోతే ఆ ఒక్కడే రాకపోతే నా జీవితం బాగానే ఉంది కదా రాజుగారి దగ్గర అని ఒకవేళ అనుకుంటే పని జరిగేదా? ఈరోజు మనము కూడా చాలా దేవుని పని ఉందండి, చాలా పని ఉంది. నేను ఒక్కదాన్నే ఏం చేయగలను దేవుని పని అని అనుకోకూడదు. నా కుటుంబం ఒకటే సువార్తలు ఎలా సాగుతుందని అనుకోకూడదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, నిన్నే నిలబెట్టుకున్నాడేమో, ఆ రోజు నెహమ్యాను నిలబెట్టుకున్నాడు, ఈరోజు నిన్ను నిలబెట్టుకున్నాడేమో, నన్ను నిలబెట్టుకున్నాడేమో. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకనాడు యేసుక్రీస్తు వారు అనుకున్నారా అయ్యో నేను ఒక్కడే ఉన్నాను అనుకున్నారా? ఆ ఒక్కడే ఈరోజు ప్రపంచానికి శకపురుషుడు యుగ పురుషుడిగా నిలిచాడండి. ఆ ఒక్కడు ప్రకటించినటువంటి 3 సంవత్సరాలన్నర బోధ ఈరోజు ప్రపంచాన్ని మార్చివేసిందంటే ఒక్కడే కదా, నేను ఒక్కడనే కదా అని ఆయన అనుకోలేదు. నా వెనక దేవుడున్నాడు, ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చాలనుకున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఒకనాడు పేతురు నేను ఒక్కడనే కదా అనుకోలేదు. ఏంటి నేను వాక్యం చెప్తే ఎంతమంది మారుతారో అనుకోలేదు. ఒక్కడు ప్రసంగం చేస్తే 3000 దేవాలయాలు లేకపోతే 3000 మందిరాలు కట్టబడ్డాయండి. నెహమ్యా గారు అడుగు వేస్తే, నెహమ్యా గారు ముందుకు వస్తే ఒక ప్రాకారం కట్టబడింది. పేతురు గారు ముందుకు అడుగు వేస్తే 3000 మందిరాలు కట్టబడ్డాయి, దేహ దేవాలయాలు కట్టబడ్డాయి, మానవ మందిరాలు కట్టబడ్డాయి. యేసుక్రీస్తు వారు ఒక్కడే అండి, ఆయన ఒక్కడే వచ్చాడు, ఆ పరలోక వైభవాన్ని వదులుకుని వచ్చాడు ఒక్కడే. ఆ ఒక్కడే ప్రపంచంలో ఎన్నో మానవ మందిరాలను కట్టాడు. ప్రియమైన దేవుని వారలారా, మరి ఆ ఒక్కడే, వాళ్ళు ఒక్కరే అయినప్పుడు, పౌలు గారు ఒక్కరే అయినప్పుడు, మరి అపోస్తులు ఒక్కొక్కరుగా విభజింపబడి పనిచేసినప్పుడు ఈరోజు మనం ఒక్కరమేనే ఎందుకు బాధపడుతున్నామండి? అయ్యో మాది చిన్న సంఘమే, నేను ఒక్కదానినే, నా ఒక్క కుటుంబమే, ఇదిగో మేము ఇంతమంది, మేము చిన్నవారమే అని మనం అనుకోకూడదు. ప్రియమైన దేవుని వారలారా, ఒక్కడే 10,000 మంది కన్నా శ్రేష్ఠుడిగా నిలబెడతాడు దేవుడు. 10,000 మంది కన్నా శ్రేష్ఠుడుగా, 10,000 మాటలు వ్యర్థమైన మాటల కంటే 5 మాటలు నీకు శ్రేష్టమైనవి ఇస్తాడు దేవుడు. ఆ మాటలు చాలా గొప్పవండి. అలాంటి దేవుని మాటలు దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు నెహమ్యా వలె ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా మనము? నెహమ్యా వలె నమ్మకస్తులుగా పనిచేస్తున్నామా? నెహమ్యా వలె దేవుని పని కొరకు తపన కలిగి ఉన్నామా? ఒకవేళ ఇవన్నీ మనలో ఒకవేళ ఉంటే, బలమైన విశ్వాసం మనకు ఉంటే, దేవుని పని కోసం తపన మనకు ఉంటే, ప్రియమైన దేవుని వారలారా, నమ్మకస్తులుగా మనం ఉంటే, ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తప్పకుండా మనకు విజయాన్ని ఇస్తాడు. నెహమ్యా అంటే యెహోవా ఓదారుస్తాడు. మరి నెహమ్యాను ఓదార్చాడా? ఆయన జీవితంలో ఓదార్పు పొందాడు. అంటే ఆయన పేరులో ఉన్నటువంటి అర్థమే ఆయన జీవితంలో కనిపిస్తుంది. నీ పేరులో ఉన్న అర్థం నీ జీవితంలో కనిపిస్తుందా? ఒకసారి ఆలోచించుకోండి ప్రియమైన దేవుని వారలారా. అర్థం కాకపోతే మరొకసారి నెహమ్యా గ్రంథాన్ని చదువుకోండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ కొందనములు నాయన. మీ భక్తుల జీవితాలు మా కళ్ళ ముందు పెట్టి మా జీవితాలలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి మాకు చూపిస్తున్నారు తండ్రి. మేము సరి చేసుకుంటామని తండ్రి దేవా, మేము సవరించుకుంటామని తండ్రి దేవా. కానీ ఈరోజు తండ్రి ఎంతోమంది సవరించుకోలేని వారు, ఇగో నవోద్యా లాంటి తండ్రి దేవా కీడును తలపెట్టేవారు చాలా మంది ఉన్నారు తండ్రి. అయినప్పటికీ తండ్రి నెహమ్యా గారి వలె తండ్రి దేవ ధైర్యాన్ని మాకు ఇవ్వండి, విశ్వాసాన్ని మాకు ఇవ్వండి. నా దేవుని కరుణాస్తము నాకు తోడుగా ఉంది, నా దేవుని కరుణాస్తము నన్ను బలపరుస్తుంది,
నన్ను దృష్టిస్తుంది అన్నటువంటి ఆలోచన కలిగి ఆయన ఉన్నాడు తండ్రి. మేము కూడా మాకు వచ్చిన సమస్య చిన్నదే అని, కానీ మా యందున్నటువంటి నీవు బలమైన వాడవని, గొప్పవాడవని, మహాగణుడవని, సర్వశక్తిమంతుడవని మేము గుర్తెరిగి తండ్రి దేవా, అధైర్యపడకుండా, పిరికివారము కాకుండా ధైర్యము కలిగి అన్ని విషయాల్లో, ఆరోగ్య విషయమైనప్పటికీ, సమస్య విషయమైనప్పటికీ, ఇరుకులైనప్పటికీ, ఇబ్బందులైనప్పటికీ తండ్రి, ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ తండ్రి, మీ కరుణాస్తము కింద, మీ బలిష్టమైన చేతి కింద మేము దీన మనస్సు కలిగి ఉండేటట్లు సహాయం చేస్తారని కోరుకుంటూ, మీ కుమారుడు మరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు.